జీవితంలో ఏదైనా చట్టబద్ధమైన సమస్యలు వచ్చినప్పుడు అడ్వకేట్స్ని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. అడ్వకేట్స్లో కూడా చాలా రకాలు ఉంటారు. కొంతమంది న్యాయం కోసం పోరాడుతూ తమ డబ్బుల్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు, సొంత డబ్బుల్ని క్లయింట్ల కోసం. మరికొంతమంది ఏమో ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా చాలా డబ్బులు తింటూ ఉంటారు. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న అడ్వకేట్ సంథింగ్ స్పెషల్. ఆమె సొసైటీ కోసం పోరాడతారు, రైతుల కోసం పోరాడతారు, మహిళల కోసం పోరాడతారు. తమ దగ్గరకు వచ్చి అమ్మ మాకు సాయం చేయండి అని ఎవరు అడిగినా కూడా వారి తరపున పోరాటం చేస్తారు. అండ్ అందులోనూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఈమె దిట్టని చెప్పాలి, ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. గతంలో కేసీఆర్ని 7 చెరువుల నీళ్లు కూడా తాగిచ్చిన ఒక పవర్ఫుల్ అడ్వకేట్ అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిజామాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్న కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ నుంచి కవిత ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అండ్ మొన్న జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ ఆమె బరిలో దిగారు. ఆమెకు పోటీగా స్వచ్ఛందంగా 178 మంది రైతులు బరిలోకి దిగారు. ఆ రైతులకు గుర్తులు రాని పక్షంలో తాము రచనారెడ్డిని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు తమ వైపు నుంచి కూడా ఏమో పోరాటం చేశారు. ఇప్పుడు ఆ రైతులు సక్సెస్ఫుల్గా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. ఎన్నికలు అయిపోయి చూడాలి నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ పరిస్థితి ఏంటో. ఈసారి కూడా ఎంపీ కవిత అక్కడ ఎంపీగా నిలదొక్కుంటారా, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులైన ఈ రైతులు ఆ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీని దక్కించుకుంటారా? ఈ ఈ కాంట్రవర్షియల్ టాపిక్ అండ్ ఈ కాంట్రవర్షియల్ ఇష్యూ మీదే ప్రస్తుతం ఈ తెలంగాణ ఏరియాలో ఉన్న, ఈ తెలంగాణ ప్రాంతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన మిగతా ఎంపీల ఫోకస్ కూడా ఉంది. చూడాలి ఆ కాన్స్టిట్యుయెన్సీ పరిస్థితి ఏంటో. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రభుత్వానికి సంబంధించిన ఈ ల్యాండ్ కబ్జా విషయంలో కూడా చాలా సందర్భాల్లో ఆమె డైరెక్ట్గా సూటిగా కేసీఆర్ని ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం చూసాం. అండ్ షీఈ్ సో డిఫరెంట్ అని ఎందుకన్నానంటే, సాధారణ అడ్వకేట్స్ లాగా కాకుండా నాలెడ్జబుల్గా అండ్ పక్కా డేటాతో తను ప్రతిసారి ప్రెస్ ముందుకు వస్తారు. అండ్ షీఈ్ సో స్టైలిష్ అడ్వకేట్ అని కూడా చెప్పాలి, ఫ్యాషనబుల్ లేడీ అని చెప్పాలి. ఈ లాకి సంబంధించే కాకుండా సోషల్లో అన్ని విషయాల గురించి కూడా పక్కా గ్రిప్ ఉన్న వ్యక్తి అని చెప్పాలి. షీఈ్ నన్ అదర్ దాన్ the stylish and the most beautiful advocate Rachna Reddy is with me in my exclusive interview. Sutiga Vishweta Reddy exclusively on Mana Stars Entertainments. Hello Rachna. Hello Andy. ఎప్పటిలాగే ఈరోజు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు, గార్జియస్గా కనిపిస్తున్నారు. అందులో ఈరోజు శ్రీరామనవమి పండక్కి ఈ ఇంటర్వ్యూకి మీ గ్లామర్ యాడ్ అయింది. థ్యాంక్ యూ. రైట్, కమింగ్ టు ద సబ్జెక్ట్. ఎట్లా ఉంది? మొన్ననే ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఈవీఎంలను భద్రపరచడం, స్ట్రాంగ్ రూమ్స్ అంటున్నా కూడా ఎక్కడో ఏదో తేడాలు జరుగుతాయి అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? మై ఒపీనియన్ ఇస్, అసలు ఇండియా లాంటి దేశంలో, భారతదేశంలో ఎన్నికలు అతి విస్తృతంగా అండ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ స్కేల్లో జరుగుతాయి. రీసెంట్లీ మీరు చదువుంటారు, China also is studying the kind of magnitude with which elections in India are held. ఎందుకంటే అటువంటి మ్యాగ్నిట్యూడ్తో చైనాలో కూడా కావంట. సో ఐ మీన్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. అయితే ఇటువంటి దేశంలో అంటే లైక్ స్టేట్స్ వేరే, సెంట్రల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ చాలా సార్లు ఒకటేసారి వస్తాయి. బిగ్ జనరల్ ఎలక్షన్స్, లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు. ఇట్లున్నప్పుడు ఈవీఎంస్ ద్వారా ఎన్నికలు చేయడం అనేది, అంటే మనకు 2009 నుంచి స్టార్ట్ అయినాయి అనుకుంటా, మనకు సూట్ కావండి. ఈవీఎంస్ పీరియడ్ డోంట్ సూట్ ద మేనర్ ఇన్ విచ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ హెల్డ్. ఎందుకంటే ఇక్కడ మనకున్న అథారిటీ అండ్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆఫీసర్స్ అయినా లేకపోతే ఒక కమిషన్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రీమ్లైన్డ్ ఇనఫ్ ఫార్ అ కామన్ మ్యాన్. అంటే నేను ఒక కామన్ మ్యాన్ అనుకోండి, ఐఎమ్ అ ఓటర్. భారతదేశంలో ఎక్కడైనా ఓటర్కి ఇప్పటి వరకు ఒక 10 ఏళ్ళు అవుతున్నాయి ఈవీఎం ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్ అయ్యి, ఇప్పటి వరకు వాళ్ళకు ఈవీఎంస్ మీద ఒక రకమైన అభద్రతా భావం ఉంది. దే డు నాట్ ట్రస్ట్ ఇట్. ఐ అబ్సల్యూట్లీ డు నాట్ ట్రస్ట్ ఇట్. ఎందుకంటే ఈవీఎంస్ ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు ట్యాంపరింగ్. వాళ్ళు ఎన్నన్నా కానీ ఈవీఎంస్ ట్యాంపర్ కావు అది ఇది అన్నా కానీ అవిటినే ట్యాంపర్ చేసి చూపెట్టిండ్రు కూడా. ఐ మీన్ దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ హు హ్యావ్ డన్ ఇట్. సో
రెండు రెండు రకాల ఒపీనియన్స్ ఉన్నప్పుడు, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు రిస్క్ ఫ్రీ ఏదో దాని వైపే మొగ్గు చూపాలి. కానీ మన రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు కూడా ఎలా ఉన్నాయంటే, ఏమన్నా చెయ్యొచ్చేమో, చేసేస్తే అయిపోతుంది, దాని మీద తోసేస్తే అయిపోతుంది అనేలాగా ఉన్నారు. సో ఈవీఎం ఎలక్షన్స్ డూ నాట్ సూట్ ఇండియా ఎట్ ఆల్. రెగ్యులర్ పేపర్ బ్యాలెట్ ఎలక్షన్సే ఇండియాకు సూట్ అవుతాయి. అవి కూడా ఆ కాలంలో అక్కడిక్కడ రిగ్ అయ్యాయి, లేకపోతే ఇంక్ పడేశారు, ఏందో అవి ఉంటుండే. కానీ అవి చాలా చిన్న చితక విషయాలు ఉంటుండే. అంటే ఓవరాల్ ఎలక్షన్స్ని కంప్లీట్ ఎఫెక్ట్ చేసేలాగా లేకపోతుండే. బట్ హియర్ మొత్తము మ్యాండేట్, అంటే ఒక ఎలక్షన్ మ్యాండేట్, ఎమ్మెల్యే ఎలక్షన్ మ్యాండేట్, ఎంపీ ఎలక్షన్ మ్యాండేట్, ప్రాబబ్లీ కంట్రీ మ్యాండేట్ని చేంజ్ చేసేలా అతి డెమోక్రసీకే డేంజరస్ అయిపోయాయి ఈవీఎంస్. సో ఐ డు నాట్ ట్రస్ట్ ఈవీఎంస్. ఎంత ఎంత అన్నా కానీ మళ్ళీ ఈవీఎంస్ ద్వారానే ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. సో చూడాలి ఎలా అవుతాయో. అంటే ఈ ప్రతిసారి ప్రధాని చెప్తూ ఉన్నారు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఇతర దేశాలతో పాటు కూడా మనం ముందుకెళ్ళాలి, మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉండాలి అని చెప్తూ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది టెక్నాలజీలో భాగం. సో మనం మొబైల్స్ వాడచ్చు, స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాము, 4G 5G జనరేషన్లో కూడా ఇంకా ఒక అడ్వకేట్ బ్యాలెట్ పేపరే బెస్ట్ అని చెప్పడాన్ని జనాలు ఎలా చూడాలి? నేను ఎందుకు అంటున్నానంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ట్యాంపర్ ప్రూఫ్ అని ఇప్పటి వరకు ఎవ్వరూ 100% చెప్పలేదు. అదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని ట్యాంపర్ చేసి కూడా చూపెట్టారు. అంటే హౌ ఒక గుర్తుకి ఓట్ వేసినప్పుడు అదే గుర్తు కాకుండా ఇంకో గుర్తుకి ఓట్ వెళ్ళి వీవీప్యాట్ మనం అనుకున్న గుర్తు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే ఎంపీలో అలా జరిగింది కూడా. ప్లస్ technology is good. Technology is good as long as it does not interfere. The intervention has to be positive, not negative. As long as it does not interfere with the reason why the technology is used. ఇక్కడ టెక్నాలజీ ఎందుకు వాడాము? ఒక పాపులర్ డెమోక్రటిక్ మ్యాండేట్ రావాలని. ఆ పాపులర్ డెమోక్రటిక్ మ్యాండేట్ని ట్రస్ట్ చేసే విధంగానే లేనప్పుడు టెక్నాలజీ వాడే ఏం ప్రయోజనం? వాడాలంటే చాలా వాడొచ్చు. బట్ ఈవీఎంస్ అనేది దే ఆర్ absolutely tamper proof అయితే కాదు. ప్లస్ రీసెంట్లీ I've read as part of a journal article, electronic voting machines ane concept and the machine itself has been developed abroad. So developed countries, and especially a few developed countries, also are trying to see, or rather they are trying to maneuver, ట్యాంపర్ అనే వర్డ్ యూజ్ చేయకుండా మనూవర్ ద పాపులర్ డెమోక్రటిక్ ఒపీనియన్ ఇన్ అదర్ డెవలపింగ్ కంట్రీ. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నేను చెప్పేదానికి మ్యాగ్నిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న పెద్ద రాజకీయ పార్టీలు, చిన్న రాజకీయ పార్టీలే మేం గెలవాలా ఎట్లయినా మేము గెలవాలా అనే కాకుండా ఈ ఈవీఎంస్ ద్వారా developed countries also are able to maneuver, ante tamper maybe, into another developing country's democratic process. Now that is a dangerous precedent, and that has been written outright in an article, and the manner in which developed countries can maneuver the governments that are going to be formed in developing countries. So it is that. ప్లస్ ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ నాన్ ట్రాన్స్పరెన్సీ. ఈ ఈవీఎంలు తెచ్చినాక కూడా ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ఎక్విప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరలీ ఆర్ పర్సనలీ. అంటే అంతమంది ఉన్నట్టు కూడా లేరు. ట్రాన్స్పరెన్సీ అయితే అస్సలు లేదు. సో ఈ స్ట్రాంగ్ రూమ్స్ అంటున్నారు కదా. నేను అంటే మొన్న నిజామాబాద్ రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వచ్ఛందంగా 178 మంది పసుపు ఇంకా ఎర్రజొన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, మీరు అనుకుంటున్నది మీరు చెయ్యండి. మీరు ఎవరిని గెలిపియాలనో, మీ వాళ్ళని గెలిపియాలనో, లేకపోతే ఎవరిని ఓడగొట్టాలనో అది మీ చేతిలోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ప్యాటర్న్ సెట్ అయిపోయిందండి. నిజామాబాద్లో ప్యాటర్న్ సెట్ అయిపోయింది. ఎవరికి ఫారో ఎవరికి అగెన్స్టో మనకు తెలుస్తుంది. కానీ అక్కడ వాళ్ళకు ఒకటే చెప్పాను, మీరు 11th రోజు మీ మ్యాండేట్, మీ డెమోక్రటిక్ ప్రాసెస్, మీ ఓట్ వెళ్ళి మీరు కాస్ట్ చేశారు. కానీ మీరు అబ్సల్యూట్లీ ట్రాన్స్పోర్టేషన్ని ఫాలో కాండి. స్ట్రాంగ్ రూమ్లో 24/7 మీరు
మీరు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరనే ఉండాలా. స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళే కన్నా ముందు దట్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి. ఎందుకంటే అక్కడనే ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇంకో ఇంకో కాన్స్టిట్యుయెన్సీస్ లాగా కాకుండా ఇక్కడ లార్జ్ నంబర్ ఆఫ్ టెక్నికల్ ఇంజనీర్స్ అపారెంట్లీ హ్యావ్ బిన్ డిప్లాయిడ్. ఈ ఇంజనీర్స్ని ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మొద్దో ఆ ట్రాన్స్పోర్టేషన్ అంటే పోలింగ్ బూత్ ఎలక్షన్ డ్యూటీలో కానీ పోలింగ్ డ్యూటీలో కానీ ఆల్మోస్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సెక్షన్ ఓన్లీ. అవునండి, అవును, రైట్. అంటే ఇవి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి ఉంటారు, వాళ్ళ మనుషులే ఉంటారు కాబట్టి అధికార పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతో ఎంతో ఉంటుంది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అని చెప్పేసి. అండ్ అదర్ థింగ్ ఇస్ స్ట్రాంగ్ రూమ్స్ అంటే ఏ ప్లేసెస్ ని స్ట్రాంగ్ రూమ్స్ గా తీసుకుంటుంటారు సాధారణంగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం. తెలంగాణ ఏరియాలో స్ట్రాంగ్ రూమ్స్ అంటే సర్కమ్స్టెన్సెస్ లో ఏది తీసుకుంటారు? స్ట్రాంగ్ రూమ్స్ ఆర్ ప్లేసెస్ వేర్ అంటే ఒక భద్రంగా దే లైక్ గోడౌన్స్ మేడం. గోడౌన్స్ లాగా ఉంటాయి. దే కుడ్ బీ కాలేజ్, హాస్టల్, లార్జ్ ఆడిటోరియం, లేకపోతే ఒక పెద్ద ప్లేస్లో భద్రంగా పెట్టాలనుకునే ప్లేసెస్ని స్ట్రాంగ్ రూమ్స్ లాగా తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ బిగ్ ప్రైవేట్ బిల్డింగ్స్ వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దేర్ పర్మిషన్. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్స్ అంటే ఇట్స్ లైక్ అ బిగ్ కవర్డ్ ఏరియా విత్ డోర్స్ హెడ్ కెన్ బి షట్. ఈ స్ట్రాంగ్ రూమ్స్లో 3 tiers సెక్యూరిటీ ఉందంట. సిఆర్పిఎఫ్, ఇంటెలిజెన్స్, ఆల్ officials of the Election Commission of India directly from there. So it is a 24/7 lockdown area. సో దీనికి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఏంటంటే మీకు డౌట్స్ ఉంటే, సస్పిషన్ ఉంటే, లేకపోతే ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ కెన్ కమ్, యూ కెన్ చెక్, యూ కెన్ లుక్ ఎట్ ఇట్ అని పార్టీస్ వాళ్ళకు అంటే డిఫరెంట్ పోలింగ్ ఏజెంట్స్కి వాళ్ళ అభ్యర్థులకు కూడా చెప్పారు. అయితే పోలింగ్ బూత్స్లో ఇక్కడ ఏమైపోయిందంటే ఇన్ని ఆరోపణలు, ఈవీఎంస్ మీద ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈవీఎం ఎలక్షనరింగ్కి, పేపర్ బ్యాలెట్ ఎలక్షనరింగ్కి ఇప్పటి వరకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎవరు చెప్పలేరు. టైం అంటుండ్రు కానీ టైం కూడా ఎక్కువ వ్యత్యాసం లేదండి. జస్ట్ అ ఫ్యూ అవర్స్. ఆ కొన్ని గంటల గురించి నువ్వు ఇంత పెద్ద డెమోక్రటిక్ ప్రాసెస్ని నువ్వు పక్కదారి పట్టించే డౌట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. సో ఇప్పుడు అండ్ అదర్ థింగ్ ఇస్ ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా కొన్ని మనం మాన్యువల్ గా చేసుకోవడమే బెటర్ బికాస్ యూ కెనాట్ ట్రస్ట్ టెక్నాలజీ బికాస్ ఆల్ ద వర్క్స్ ఆర్ నాట్ బీన్ డన్ త్రూ టెక్నాలజీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ వైపే ఉంటారంటే బికాజ్ ఈసీఐ అయినా లేకపోతే అంటే ఈ గవర్నమెంట్ బాడీ విచ్ కండక్ట్స్ ఎలక్షన్స్ అయినా వాళ్ళు ప్రజలకు మమ్మల్ని నమ్మండి అనేలా ఇప్పటి వరకు ఆ ట్రస్ట్ కల్పించలేదు. సో గవర్నమెంట్ వైపే ఉంటారంటే ఉంటుండొచ్చు. ఎందుకంటే వెన్ అ పార్టీ ఈజ్ రూలింగ్, ఇట్స్ రూలింగ్ అండ్ వాళ్ళు చెప్పే విధంగా ఉంటుండొచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఒకే పార్టీ అధికారంలోకి రావాలి కదా? అది ఉంది, ఎస్. బట్ ఈ ట్యాంపరింగ్ తోని, ఈ సో కాల్ ట్యాంపరింగ్ తోని, అలిగేషన్స్ తోని అయినా ఏమవుతుందంటే ప్రతి 5 లేకపోతే ప్రతి 10 అంటే మన దగ్గర ప్యాటర్న్ చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే నేషనల్లీ ప్యాటర్న్ చూస్తే కూడా మనము ఒక్క గవర్నమెంట్కి ఒక 10 ఏళ్ళు టైం అయితే ఇస్తాం. 8 ఏళ్ళ టైం అయితే మినిమం. సో ప్రతి 10 ఏళ్ళకో ప్రతి 5 ఏళ్ళకో ఆ ఓటింగ్ స్వింగ్ ఎంత ఉంటుందంటే దట్ ఈవెన్ ఈ సో కాల్డ్ ట్యాంపరింగ్ అండ్ ఆల్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు కవర్ ద డిఫరెన్స్. అప్పుడు గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి. సో ఈ ఈవీఎంస్ ద్వారా ఒకటే గవర్నమెంట్ నెక్స్ట్ 20-25 years వస్తుందా ఏమో. ఐ మీన్ వీ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈవీఎంస్ వాడుక స్టార్ట్ అయిందే ఒక 2 elections క్రితం నుంచి. అప్పుడే చాలా ఆరోపణలు, మిస్ట్రస్ట్ చాలా జరిగినాయి. అయితే ఈవీఎం స్టార్ట్ అయిన ఫస్ట్ ఎలక్షన్స్ 2009 ఆ ఎలక్షన్స్లో చాలా ఆరోపణలు వచ్చినప్పుడు చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో పేపర్ బ్యాలెట్స్కి కూడా కన్వర్ట్ అయింది. ఇదే రూలింగ్ పార్టీ అప్పుడు 2009 ఎలక్షన్స్లో 6 నియోజకవర్గాల్లో పేపర్ బ్యాలెట్ కావాలని చెప్పింది. ఎందుకంటే
రాజశేఖర్ రెడ్డి యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అప్పుడు క్యాండిడేట్స్ ఎక్కువ ఉండే, ఇంకా మేము ఈవీఎంస్ ఇప్పుడే వాడుతున్నారు, మేము దీన్ని ట్రస్ట్ చేయమని చెప్పేసి పేపర్ బ్యాలెట్స్ ని కోరడం జరిగింది. ఈసీఐ కూడా దానికి అగ్రీ చేసింది. కానీ ఇప్పుడు నిజామాబాద్లో పేపర్ బ్యాలెట్స్ అని అనుకున్నారు. ఎందుకంటే ఇంత నల్గొండ ఫ్లూరాసిస్ ఇష్యూలో 480 క్యాండిడేట్స్ పరిలో ఉందాం అనుకున్నారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ విత్డ్రాల్స్ రిజెక్షన్స్ తర్వాత అరౌండ్ 75 to 80 క్యాండిడేట్స్ ఆ ఫిగర్ మధ్యలో ఉండే. సో దానికి అప్పుడు పేపర్ బ్యాలెట్సే వాడారు. అయితే ఇప్పుడు 178 క్యాండిడేట్స్ లైవ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్, అంటే విత్డ్రాల్స్ వదిలేసి రిజెక్ట్ కాకుండా, నామినేషన్స్ రిజెక్ట్ కాకుండా సక్సెస్ఫుల్లీ కాంటెస్టింగ్ నామినీస్ 178 క్యాండిడేట్స్ ఉండే. పేపర్ బ్యాలెట్స్ ఎన్ని రోజులు తీసుకుంటారు? హార్డ్లీ 2 hours. ఇఫ్ యూ టేక్ అ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఆర్ హింట్ కాంపౌండ్ ఆర్ ఎనీథింగ్, హార్డ్లీ హాఫ్ అ డే కూడా పట్టదు. సో పేపర్ బ్యాలెట్స్ వెన్ ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ అండ్ స్ట్రీమ్ లైన్, మీరు ఒకవేళ ఒక అథారిటీగా మీరు ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించాలని అనుకున్నప్పుడు పేపర్ బ్యాలెట్స్ ఎందుకు వాడలేరు? హోరాహోరీగా ఇక్కడ కురికి అక్కడ కురికి 25,000 బ్యాలెట్ ఈవీఎం బాక్సెస్ ఇచ్చారు. దానికి తగ్గట్టు బెల్, కారణాలు ఎగ్జాక్ట్లీ. మరి బ్యాలెట్ అంటే ఓ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళా రిగ్గింగులు జరుగుతాయి, అక్కడేమి రిగ్గింగులు జరగకుండా ఉండదని చెప్పి మీరేమైనా చెప్తారా అని కూడా ఆరోపిస్తారు కదా. అవును, రిగ్గింగ్ అంటే ఎంత జరుగుతుంది మేడం? ఒకవేళ ఐ మీన్ పేపర్ బ్యాలెట్ రిగ్గింగ్ ఎలా ఉంటుంది అంటే, వచ్చి ఇంకేసేస్తారు, లేకపోతే బ్యాలెట్ పేపర్స్ అడిషనల్ యాడ్ చేస్తారు. అది ఎన్ని జాగాలలో యాడ్ చేయొచ్చు? లుక్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్. మీరు పేపర్ బ్యాలెట్ రిగ్గింగ్ అమౌంట్ ఇంత ఉంటుంది అంటే నెగ్లిజిబుల్ ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పటి వరకు జరిగిన రిగ్గింగ్ సందర్భాలలో కూడా ఇట్ వాజ్ నెగ్లిజిబుల్. అండ్ దాంతో ఓడటము గెలుపో డిసైడ్ అయిన సందర్భాలు చాలా తక్కువ, అసలు లేవు అనుకుంటా. కానీ ఈవీఎంస్తోని అట్లా కాదు. లార్జ్ స్కేల్ మ్యాండేట్ కెన్ బి చేంజ్డ్, లార్జ్ స్కేల్ కాన్స్టిట్యుయెన్సీస్ కెన్ బి ట్యాంపర్డ్ విత్, అండ్ లార్జ్ స్కేల్ మ్యాండేట్ చేంజ్ అయినప్పుడు అసలు ఏ ప్రభుత్వం వస్తుందో కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది. రచన గారు, ద అదర్ పాయింట్ ఈస్ లైక్ అపోజిషన్, వన్ ద అపోజిషన్ బికమ్ సో వీక్, రైట్, డెఫినెట్ గా రూలింగ్ పార్టీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీని తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత? మాకు కంచుకోటలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో కూడా వాళ్ళని గెలిపించుకున్నారు అని కొంతమంది అంటే, ఆ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్తో కుమ్మక్కైపోయి డమ్మీ క్యాండిడేట్స్ నిలబెట్టారని ఇంకో ఆరోపణ. ఇంకోటి ఏంటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళంతా గెలుస్తారనుకున్న చోట డీకే అరుణ కానివచ్చు, రేవంత్ రెడ్డి కానివచ్చు, ఏమేమి దిట్టలు అక్కడ వాళ్ళు ఎట్లా ఓడిపోతారు, మేము పోరాటాలు చేస్తాం, ఈవీఎం ట్యాంపరింగ్ అయింది, మేము కోర్టులకు ఎక్కుతా అని చెప్పి మీలాంటి అడ్వకేట్లను వచ్చి సంప్రదించారు. దాని తర్వాత ఏమైనా టాపిక్ వచ్చిందా? ఎలక్షన్ అంటే కోర్టులో సబ్జుడిస్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ ఇట్స్ టైం అండి. అందుకోసము ఒక ఎలక్షన్ అయిపోయే ముందే అంటే ప్రాబబ్లీ తప్పు జరగక ముందే, లేకపోతే ఒక మనకు నమ్మకం లేని మ్యాండేట్ రాకముందే దాన్ని సరి చేసుకోవాలి, లేకపోతే దాన్ని చూసుకోవాలి అని అంటారు. ఇప్పుడు అంతా వాళ్ళు అంటున్నారు అంతా అయిపోయింది, దే మైట్ హ్యావ్ బిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఆర్ సంథింగ్. ఐ కెనాట్ speak about all constituencies, కానీ corrupt whether practices, it is Congress party or in that place any other party like BJP or any other party, right, not only Congress party, right, opposition అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అపోజిషన్ నుంచి వ్యతిరేక ప్రశ్నలు వస్తాయి, పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న భయం అధికార పార్టీకి ఉన్నప్పుడు ఇట్లాంటి ఆప్షన్స్ ఉండవు కదా. అది కూడా కరెక్టే. అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ఈవీఎం ట్యాంపరింగ్, ఇంత ఓపెన్ గా చెప్తున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు ముందులాగా ఏవో 3-4 అయింది అని అంటలేను, తప్పకుండా చెయ్యొచ్చు అని ఎక్స్పర్ట్సే చూపెట్టారు. నేను అంటుందంటే ముందులాగా 2-3 అధికార పార్టీలకి కొమ్ము కాసే ఛానల్స్, లేకపోతే అపోజిషన్ పార్టీ కొమ్ము కాసే ఛానల్స్ 4 ఉంటే ఆ పరిస్థితులు వేరు. బట్ ఇప్పుడు అలా కాదు కదా. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సముద్రంలా మారిపోయింది. చీమ చిటుక్కుమనా లేకపోతే సీఎం తుమ్మినా దగ్గినా కూడా సెకండ్స్ లో వార్తలు వచ్చేస్తున్నాయి. ఈ టైంలో నిజాలు ఇంత ఫాస్ట్ గా వస్తున్న టైంలో కూడా ఎస్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ టు క్వశ్చన్ అబౌట్ ద ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. పీపుల్ కి అంటే లైక్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ డెఫినెట్లీ ససెప్టబుల్ టు బీయింగ్ ట్యాంపర్డ్ అని ఎక్స్పర్ట్సే చూపెట్టారు.
అథారిటీ అంటే గవర్నమెంట్ అథారిటీ అయితే కాదు కూడదు అని అంటుంది. అయితే ఇప్పుడు ప్రజలని మీరు నమ్మించడానికి ఏమేమి చేస్తున్నారు? ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ క్వెషనబుల్ అని వాళ్ళే అంటున్నారు. అంటే లైక్ మన అభ్యర్థులే అంటున్నారు. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళు ఎక్స్‌ట్రీమ్‌లీ కేర్‌ఫుల్ జాగ్రత్త ఉండి 24/7 నిఘా పెట్టి 3 టైర్ సెక్యూరిటీ కాదు ఇంకొంచెం మీకు అంత నమ్మకం లేకపోతే అడిషనల్ బలగాలను మోహరించి అక్కడ తెప్పించుకొని మొత్తం ట్రాన్స్పరెంట్ సీసీటీవీలు ఎట్లయినా ఉన్నాయి. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి చూడాలి. ఇప్పుడు చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో ఒక ప్యాటర్న్ అంటే లైక్ ఎగ్జిట్ పోల్స్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది ఎక్స్పర్ట్స్ సెఫాలజిస్ట్ చూస్తారు. కానీ ఒక ప్యాటర్న్ సాయంత్రం కల్లా తెలిసిపోతుంది అభ్యర్థులకైనా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకైనా. సో ఆ ప్యాటర్న్కి డైరెక్ట్ ఆపోజిట్ రిజల్ట్ వచ్చేసరికి ప్రజలకు నమ్మకం వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను పర్సనలీ యాజ్ రచనారెడ్డి అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, డూ ఐ ట్రస్ట్ ఈవీఎంస్? అబ్సల్యూట్లీ నాట్. అంటే నేను నా ఓన్ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకో ఎడ్యుకేటెడ్ అయినా నాట్ సో ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి ఈ ఎలక్షన్స్ అయిపోయాయి అవును, కానీ మనం రిజల్ట్ చూడాలి. కానీ ఆ రిజల్ట్ ఎంత షాకింగ్గా ఉంటుందో, ఎంత సర్ప్రైజింగ్, ఎన్ని సర్ప్రైజులు ఇస్తుందో, అసలు ఆ ప్యాటర్న్కి మనం అనుకున్న ప్యాటర్న్కి ఇంకా రిజల్ట్కి మ్యాచ్ అవుతుందో కాదో మనం May 23rd రోజే చూడొచ్చు. ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి 5 సంవత్సరాలకు అనుకోండి, 10 సంవత్సరాలకు అనుకోండి, కోర్టులో పిటిషన్ల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. చాలా ఇప్పుడు ఈసారి ఎన్ని పిటిషన్స్ పడ్డాయి అంటారు? ఐ థింక్ 32-35 పెటిషన్స్ పడ్డాయి. ఐ థింక్ ఇన్ 30s, సంథింగ్ అరౌండ్ 35 or so. అందులో ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ అన్ని మాక్సిమం ఎలక్షన్ పెటిషన్స్ అవే. అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే చట్టంలో కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కరప్ట్ ప్రాక్టీసెస్ కింద ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక ఎలా జరిగినాయి అవంతా ఇక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా చూపెడుతుండొచ్చు కోర్టులో. అంటే సబ్జుడైజ్ మనం దానికన్నా ఎక్కువ మాట్లాడలేము. కానీ చట్టంలోనే కరప్ట్ ప్రాక్టీసెస్ మీద ఎలక్షన్ పెటిషన్స్ వేయొచ్చు అని ఉంది. ఇప్పటి వరకు కోర్టులో పెటిషన్స్ పడ్డాయి కూడా అన్ని వీటి మీదనే. అండ్ ఎలక్షన్స్ తర్వాత కొంతమంది సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నేను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇదే ప్రశ్న వేశాను, మీరు పోరాటం చేస్తా ఉన్నారు దాని గురించి అంటే ద ప్రాసెస్ ఇస్ అండ్ యూనో ద సిచ్యుయేషన్ ఇస్ అండ్ ప్రాసెస్ అని చెప్పారు. వాటి గురించి మాట్లాడు. సరే ఏదో ఒకటి ఏ విషయమైనా మనకు బయటకు వస్తూ ఉంటుంది మీడియా ద్వారా, ఈ స్టేజ్ ఆ కేసుకి సంబంధించి స్టేజ్ ఇట్లా ఉంది, స్టేజ్ 2లో ఉందని చెప్పేసి. వాళ్ళు అలా చెప్పకపోగా కేసీఆర్ వన్ మ్యాన్ షో చూపిస్తున్నారు, ఆయన వన్ మ్యాన్ ఆర్మీ లాగా ప్రవర్తిస్తున్నారు, హిట్లర్ పరిపాలన నియంతలా చేస్తున్నారు, మమ్మల్ని ఏది చేయనీయకుండా చేస్తున్నారు, మేమేం చేయాలి? ఇస్ దిస్ ద రైట్ స్టేట్మెంట్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ బై ద కాంగ్రెస్ పార్టీ? మేమేం చెయ్యాలి అని ఏ పొలిటికల్ పార్టీ ఆపోజిషన్లో ఉన్నా ప్రపోజిషన్లో ఉన్నా అనొద్దు. ఇట్లా అన్నవాళ్ళు చిన్న చితక పొలిటీషియన్స్ ఏం కాదు. కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో అండ్ రాజశేఖర రెడ్డి హయాంలో మంచి పేరు మోసిన పాలిటీషియన్స్ అన్నారు మేమేం చేయాలి ఆయన ఇలా చేస్తుంటే అని. యు ఆర్ దేర్ టు ఫైట్ అగైన్స్ట్ ద అధికార పార్టీ ఇన్ సపోర్ట్ ఆఫ్ పీపుల్. దట్ అండ్ ఆపోజిషన్ ఎప్పుడైనా అంటే నేను ఒక స్పీచ్లో కూడా అన్నాను, ఒక 2000 to 2010 that decade was indeed golden as far as నాకు కొంచెం ఊహ జ్ఞానము అండ్ చదువు వచ్చిన తర్వాత దట్ వాజ్ గోల్డెన్ అట్లీస్ట్ బై మై స్టాండ్ పాయింట్ ఆఫ్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. ఎందుకంటే ప్రపోజిషన్ అంటే గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండేనో, అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండేనో ఆపోజిషన్ అంతే స్ట్రాంగ్ ఉండే, లేకపోతే అంతకన్నా స్ట్రాంగ్ ఉండే. అంటే క్వశ్చన్ కొంచెము కూడా తోక జాడించనివ్వకుండా క్వశ్చన్ వస్తుందిరా, లేకపోతే అలర్ట్గా ఉంటుండే గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్ అంటే ఇప్పుడు మేము ఎవరము అడ్వకేట్స్ కూడా కావాల్సుకొని కేసులు వేయం, అది చట్టంలోనే ఉంది. గవర్నమెంట్ ఏదైనా మీరు ప్రశ్నించాలనుకుంటే ఇలా ప్రశ్నించవచ్చు. I have my right to question on behalf of my advocates, any individual in the democratic society. Yes, has a right to question. So opposition ante strong ga lekapothe antakana strong undali. Aithe నేను లాస్ట్ few years or more చూసింది ఏంటంటే that kind of a strong impetus is not there in quite a lot of the people in the opposition or the proposition. అంటే ఈజీగా ఈ పార్టీలు మారిపోవడాలు, డిఫెక్షన్ అంటే
మీరు ఏ పార్టీ ఇంకోటి ఏం చెప్పాలంటే ఈ ఎంపీ ఎలక్షన్స్లో కూడా చాలా మంది నిస్పృహతో నిరాశతో ఉండే, అంటే ఇప్పుడు మన ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువైంది మన అంటే ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడైనా కొంచెం తక్కువ ఉంటాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా, బట్ పర్సంటేజే తక్కువైంది. నేను అడగలేదు స్పెసిఫిక్లీ, బట్ చాలా మంది ఆటోమేటిక్లీ చెప్పింది ఏంటంటే ఓటేసి కూడా ఏం చేస్తాము, వాడు ఇక్కడ ఉంటాడో అందులో పోతాడో కుంకుతాడో, ఎందుకు అనవసరంగా ఇంట్లోనే ఉంటాను, వేడిగా ఉంది బయట అనే సందర్భాలు 3-4 ఉండే. సో మొత్తం రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోయింది. నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని ఇంకా వమ్ము చేసేది ఈ ఎలక్షన్ ప్రాసెస్ అన్నమాట. అంటే మనకు నిజంగా ప్రజలు కోరుకున్న ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చిందా, లేకపోతే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి ఆల్రెడీ స్ట్రింగ్స్ పుల్ చేసుకోగలిగిన గవర్నమెంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ అయిందా, అది మనకు ప్రజలకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ఒకసారి చూసుకుంటే మన పక్క రాష్ట్రమే, మన పొరుగు రాష్ట్రమే కాబట్టి అందులో చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవీఎంలు దాదాపు చాలా పోలింగ్ సెంటర్స్లో పనిచేయలేదు, విసిగి వేసారిపోయి ఈ వేసవి క్యూలో నిల్చోలేక ఆడవాళ్ళు మగవాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆఫ్టర్ 3:34 తర్వాత ఈ పోలింగ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. చాలామంది మహిళలు ఒక్కసారిగా వచ్చేసారు తెల్లవారుజామున. అండ్ ఇది చరిత్రను కూడా తిరగరాసిన ఒక ఎలక్షన్ 2019 ఆఫ్ ఏపీ అని చెప్తున్నారు. 2 AM వరకు అయినాయి అనుకుంటా. ఫ్యూ పీపుల్ ఆర్ టెలింగ్ దట్ 6 AM వరకు కూడా అయిందని చెప్పేసి. యా, సో అంతా ఏమంటారు, ఏమై ఉండొచ్చు, పొద్దున విసిగి వేసారిపోయిన జనాలు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇట్లా రావడం. దీనికి కూడా రెండు కాన్వర్జేషన్స్ ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఈ పరిస్థితుల్ని వాళ్ళకి ప్రోగా చెప్పుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు ఈ పరిస్థితిని వాళ్ళకి ప్రోగా చెప్పుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు చెప్పేదంటే జగన్ ప్రకటించిన తాయిలాలు కానివచ్చు మహిళల కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 3:30 ఆ టైంలో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన ఒక వీడియో కానివ్వచ్చు, ప్రజలారా నిర్ణయించుకోండి, ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు, మన రాష్ట్ర భవిష్యత్ మీ చేతిలో ఉంది, అది సగం డెవలప్ అయింది, ఇంక మీరు ఏం చేస్తారని చెప్పి ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి లేడీస్ హ్యావ్ స్టార్టెడ్ గోయింగ్ టు ద పోలింగ్ స్టేషన్స్ అని. అది అంటే అసలు అటువంటి వీడియో ఎలక్షన్ రోజే రావచ్చో లేదో కూడా, అంటే ఈసీఐకి social media is not having any kind of rules and regulations. Conduct of elections, anyone can release any video, anything at any point of time. So conduct of elections, even I have questioned chief election officer Dwivedi garu regarding this. Social media lo personal attacks ee political parties gaani political individuals gaani chestunnaru. What kind of supervision you are putting on social media అంటే మనుషులు ఉన్నారు చూస్తున్నారు అని చెప్పారు. IP addresses ట్రాక్ చేసుడు, లేకపోతే గోయింగ్ బియాండ్ దట్, బికాస్ పీపుల్ కెన్ ఆల్సో, అంటే మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను, IP అడ్రసెస్ ఇండియాలోనే ఉన్నట్టు అనిపించినా గానీ ద రియల్ IP అడ్రస్ కుడ్ బి సమ్వేర్ అరౌండ్ ద వరల్డ్. అరే మెనీ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ బికాజ్ ఆల్రెడీ మొబైల్స్, ఇప్పుడు మీ చేతిలో మీ మొబైల్ మీరు చాట్ చేస్తే మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో కూడా ఐ కెన్ అసెస్ ఇట్ త్రూ హ్యాకింగ్. yes exactly, that is the biggest many softwares have been introduced in the market. That is the biggest problem with the election process also. The tampering అనే డౌట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటారు, ఇప్పుడు సో కాల్డ్ యూత్ లో చూసుకున్న టెక్కీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసే లోపే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటూ మంచి మంచి ఇండస్ట్రీస్కి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. ఇంత బాగా చదువుకున్న యూత్ ఉన్నప్పటికీ మన ఓటర్స్లో ఆఫ్టర్ 18 గైస్ ఎందుకు దీన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు? ఈరోజు మొబైల్స్ వాడుతున్నాము, పొద్దున్న లేచినప్పటి నుంచి ఐప్యాడ్స్, సిస్టమ్స్, ఏది చేయాలన్నా టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నాము. ద మోస్ట్ మ్యాండేటరీ, ద మోస్ట్ వాంటెడ్ పీస్ ఇన్ ఆ డే సెల్ ఫోన్ అయిపోయింది. ఇన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, బ్యాంకులకి వెళ్ళట్లేదు, కరెంట్ ఆఫీస్కి వెళ్ళట్లేదు, గ్యాస్ ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళకుండానే ఈవెన్ ఫుడ్ కూడా స్విగ్గీలు అని చెప్పి మనం ఇంటికి తెప్పించుకోవాలి. ఇంత ఫాస్టెస్ట్ టెక్నాలజీ దీని గురించి తెలుసు, అండ్ అది ఎంత హ్యాక్ అవుతుందో కూడా తెలుసు. ఇట్ ఈస్ ప్రోన్ టు హ్యాకింగ్ అని తెలుసు. అని ఈ విషయంలో ఎందుకని ఎవరు అంటే లైక్ పొలిటికల్ పార్టీస్ ఇష్టపడినంత మాత్రాన మీలాంటి అడ్వకేట్స్ యాంటీగా చెప్తూ ఇండివిజువల్స్ కొంతమంది పిటిషన్స్ వేయడమో, దీని గురించి ఏదైనా పోరాటం చేస్తే సాధించక తప్పదు కదా, ఎందుకు జనాలు విసిగిపోవడం వల్ల ఇట్లాంటి అడుగులు ముందు పడట్లేదా? విసిగిపోవడం, ఎస్, డిటాచ్మెంట్ అంటే యూత్కి ఎడ్యుకేటెడ్ యూత్, టెక్కీస్, ఐఎమ్ నాట్ ఎ టెక్కీ బట్ I know quite a lot of techies who have shown it very easily. They have demonstrated how easily it is to hack అని చెప్పేసి. సో
టెక్కీస్ ఎడ్యుకేటెడ్ యూత్ 21 to 35 డెమోగ్రఫిక్స్లో ఉండే యూత్ వాళ్ళు పొలిటికల్ ప్రాసెస్తోని విసిగిపోయే కన్నా డిటాచ్డ్ అయిపోయారు. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచో లేకపోతే పెద్దవాళ్ళ నుంచి వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అసలు ఇది అవసరమా నాకు అనే కాడికి వచ్చి although they can help a lot and they can absolutely come together, అంటే యూత్ మొత్తం if it can come together and say we need to have a streamlined election process, ఇది మనకు పనికి రాదు, ఎందుకంటే ఇది ఎంత నాన్ ట్రస్ట్ వర్దీనో మేము చూపెట్టగలము అని వచ్చి మాకు ఇది అవసరం లేదు, ఇది ఉంటే మేము ఎలక్షన్ ప్రాసెస్లో అసలు పార్టిసిపేటే చెయ్యలేము ఎందుకంటే వీ డోంట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అనే ఒక కన్సాలిడేషన్ వచ్చినప్పుడు దే విల్ బీ సమ్ చేంజ్. అయితే యూత్ 2 things, మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్ మన సిటీ కాన్స్టిట్యున్సీలోనే చూడండి ఎంత తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉంటే మళ్ళీ సడన్గా ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందో అందరికీ ఎవ్రీ వన్ కెన్ గెస్. సో ద యూత్ ఆర్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డిటాచ్డ్ అండ్ హ్యావ్ బికమ్ కైండ్ ఆఫ్ turned off by the entire political process. ఎలాగైనా దుంకుతారు, ఎలాగైనా ఇది అసలు సీరియస్ రిజల్ట్ ఏనా, అసలు ఈ గవర్నమెంట్ ఇట్లా అనుకున్నా కూడా అసలు పోలింగ్ స్టేషన్స్ కి ఎవరు రాకూడదు. థ్యాంక్ గాడ్ వస్తున్నారు, అంటే నేనైతే వెళ్ళి ఓటేశాను. సో ఈవెన్ ఐ హావ్ ఎగ్జాక్ట్లీ. కానీ యూత్కి మనము ఇంట్లో అంటే అన్ని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, మన దేశం, మన గవర్నమెంట్, మన స్టేట్ ఏమవుతుందో దాని మీద అవగాహన ఉండడమే, జనరల్ అవగాహన ఉండడమే కాదు, మీరు దాంట్లో ఒక స్టేక్ హోల్డర్ ఉండాలి. మీరు ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో యూ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ అని మళ్ళీ ఎంతమంది యువతకు ఈ విషయం పట్ల అవగాహన ఉంది, ఈ విషయం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి చూపించిన ఇంట్రెస్టో, లేకపోతే ఒక చిరంజీవి డ్యాన్స్ చూడడానికి చూపించిన ఇంట్రెస్టో యూత్లో ఎంతమంది ఈ ఓటింగ్ మీద, మన కాన్స్టిట్యూషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్, డెమోక్రటిక్ సొసైటీలో మన ఓటు హక్కు అనేది చాలా కీలకమైంది, మనం వినియోగించుకోవాలి అనే విషయాన్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది యూత్ సీరియస్గా తీసుకుంటున్నారు? నాకు ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ అయితే చూడాలి, బట్ ఐ థింక్ అంటే నేను చూసిన కంప్లీట్లీ డెజర్టెడ్, అంటే నేను ఇలా వెళ్ళాను 1.5 minutes కంప్లీట్ చేసుకొని వచ్చాను. there was no queue, there was nobody in front of me or behind me. I just went, completed my process. I think maybe the percentage of youth that is taking it seriously is about 30%. దానికన్నా ఎక్కువ కాదు. సో ఈ రోజుల్లో ఈ ప్రేమ వ్యవహారాలు, ప్రేమ విఫలం కావడం వల్ల డిప్రెషన్లు, మళ్ళీ ఆత్మహత్యలు, nowadays youth are becoming so sensitive, as I have heard some few things about the youth, వాళ్ళు ఎట్లా థింక్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి, ఈ లవ్ ఇష్యూస్ వల్ల డిస్టర్బ్ అయ్యేవాడు, వాట్ ఎవర్ ద రీజన్స్, ఎక్కువగా మైండ్ అంతా ఈ విషయాల మీద ఫిల్ అయిపోవడం వల్ల దే ఆర్ అనేబుల్ టు టేక్ డెసిషన్స్, దే ఆర్ అనేబుల్ టు ఫోకస్ ఆన్ ద మెయిన్ ఇంపార్టెంట్ పోలింగ్ అండ్ ఎలక్షన్స్ అనేది. I don't think that is also a big reason. And ఎందుకంటే personal life is a self-centered decision that you make about your own life. So దానికి ఎలక్షన్ ప్రాసెస్, పోలింగ్ ప్రాసెస్, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్కి లింక్ ఎక్కువ ఉండదు. అంటే దాని గురించే ఇది మేము ఇది చేయము. ఐ థింక్ ఇట్ ఈస్ మోస్ట్లీ అవగాహన లేకపోవడం, అవగాహన తక్కువ ఉండి అసలు దాని గురించి కేర్ చేయకపోవడం. నేను ఒక్కదాన్ని వెళ్ళి ఓటేస్తే అదేం పెద్ద మారిపోతుందా అనే ఒక ధోరణి కూడా. బికాస్ ఎవ్రీ ఓట్ కౌంట్స్. నేను ఒక్కదాన్ని వెళ్ళి ఏం పెద్ద మార్చలేకపోయినా కానీ నాలాంటి ఎంతమందో, అంటే యూత్లో, ఈ ఎడ్యుకేటెడ్ యూత్లో ఎంతమంది వెళ్ళి ఓటేస్తే అంత డిఫరెన్స్, అంత చేంజ్కి దారి పడుతుంది అని, అంటే వస్తుంది అని చెప్పేసి ఆ థింకింగ్ ఎప్పుడైతే వస్తుందో, వెన్ వి బికమ్ రియల్ స్టేక్ హోల్డర్స్, నాకు అనిపిస్తుందండి ఇది వాళ్ళని పతిమిలాడుకోవడం ఇడిచిపెట్టండి, డైరెక్ట్ ఓట్ వేయని వాళ్ళకు 1 month శాలరీ కట్ చేసేసేయాలండి నిజంగా. యూ షుడ్ హ్యావ్ ద కైండ్ ఆఫ్, అంటే జర్మనీలో ఇలాంటిది ఉన్నది, అండ్ సమ్ అదర్ స్కాండినేవియన్ కంట్రీస్ అండ్ ఆల్ దట్. Treated as a crime. It should be treated, if not as a crime, or at least a misdemeanor. You should at least have a penalty for it. You should at least traffic దీనికి ఇన్ని
పెనాలిటీస్ ఉంటాయి, ఓట్ వేయకపోవడానికి కూడా అంతే పెనాలిటీస్ ఉండాలి. అంటే ఇప్పుడు అట్లీస్ట్ నన్ ఆఫ్ ద అబౌవ్ బటన్ నొక్కడానికైనా పోలింగ్ సెంటర్ రావాలి కదా. నోటాకైనా మీరు పోలింగ్ సెంటర్ కి రావాలి. అండ్ ప్లస్ నాకు ఇది లేదు అది లేదు అని మనం ఏడుస్తూనే ఉంటాం, కానీ ఎందుకు లేదు అసలు నాకు ఎందుకు ఇవ్వాలండి? నేను ఓటు ఇవ్వకపోతే నాకు నీళ్ళు ఎందుకు రావాలి, ఎలక్ట్రిసిటీ ఎందుకు ఇవ్వాలి, పొద్దుగాల చెత్త పడేసినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి నా చెత్త ఎందుకు క్లియర్ చేయాలి? ఎందుకు? ఐ మీన్, I am a citizen of the country. I am a resident of a state. It's my duty. And the other angle towards the elections and the political system. ఇప్పుడు ఒక టెక్కి దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, రాజకీయాల గురించి ఎందుకు మేడం, అదొక స్టైల్ అయిపోయింది. లిటరల్లీ సినిమా వాళ్ళని అడిగాం అనుకోండి, రాజకీయాలు ఎందుకులండి, అదో బురదకుంట. సో దాన్ని ఒక చీప్ వ్యవస్థగా, చీప్ సిస్టమ్గా చూస్తున్నారు. అంటే మన పొద్దున్న లేచినప్పటి నుంచి మనం డిపెండ్ అవుతుంది ఒక డ్రైనేజ్ అబ్బాయో లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ పర్సనో, ఇట్లా మున్సిపల్ పర్సనో, ఏదో ఒకటి మనం డిపెండ్ అవుతూ కూడా ఈ సిస్టమ్ గురించి అట్లా మాట్లాడుతున్నారంటే ద రీజన్స్ బిహైండ్ దర్ కమెంట్స్. అబ్సల్యూట్లీ డిటాచ్మెంట్, ఇంకా టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎలాగో నేను ఉన్నాను, ఇది నా దేశము, నేను ఇక్కడ సిటిజన్ని, చేయాలి మీరు అంతే. అంటే అంటే ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు ఇలా అనడం కూడా చాలా తప్పు. ఎందుకంటే యూత్కి ఒక కరెక్ట్, ఒక ఇన్వాల్వ్డ్, మీ పొలిటికల్ ప్రాసెస్, మీ గవర్నమెంటల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ లేకపోతే మీరు లంగలు దొంగలనే ఎలెక్ట్ చేస్తారండి. లేకపోతే ఇంకో చేసేవాళ్ళు, ఎక్కువ అవగాహన లేని వాళ్ళు లంగలు దొంగలనే ఎలెక్ట్ చేస్తారు. లేకపోతే ఇటువంటి ప్రోట్రాక్టెడ్ డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారా వాళ్ళే వస్తారు. అబ్బా వీడు వచ్చిండు అనడానికి ఉండదు. అప్పుడు మీరు ఓటు వేయకూడదు, కానీ ఆ మంచి రాకూడదు, కానీ నాకు అన్ని రావాలి, అన్ని కరెక్ట్ టైంకి జరగాలి, 24/7 కరెంట్ ఉండాలి, మొత్తం ట్యాప్ ఇప్పగానే నీళ్లు రావాలి, చెత్త వెళ్ళిపోవాలి, నాకు ఉద్యోగాలు కావాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, నాకు రావాల్సిన వసతులు, సబ్సిడీలు అన్నీ రావాలి. ఎవరు ఇస్తారు అది? ఏ ఇండస్ట్రీ ఇస్తుంది? ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇస్తారా? ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్తుందా? లేకపోతే మీ ఎంప్లాయర్ ఇస్తాడా? An MLA can give that. A government can give that. An administrative and an elected government together form that massive structure called the government that takes care of the country, of the state. That ఇప్పుడు వాళ్ళు మీకు రెస్పాన్సిబుల్ ఉంటే మీరు వాళ్ళతో పని చేయించుకోండి కదా. మీరు ఓటేసి వాళ్ళతో పని చేయించుకోండి, ఓటు వేయకుండా కాదు. రైట్. యూత్లో చూసుకుంటే అబ్బాయిల పరిస్థితి కాసేపు పక్కన పెడితే అమ్మాయిల పరిస్థితి తీసుకుందాం. ఈ టీనేజ్లో ఉన్న అమ్మాయిలు ఎట్లా ఆలోచిస్తుంటారు ఈ పోలింగ్కి సంబంధించి, లేకపోతే ఎలక్షన్స్, మన రాజకీయ నాయకులు మనం ఎన్నుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయా? నేను ఫెమినిస్ట్ భావాలు ఉన్న లాయర్ని కాబట్టే కాకుండా నేను చూసింది ఏంటంటే, జనరలీ ఈ వెరీ యంగ్ అడల్ట్స్, అంటే ఇప్పుడే ఓట్ హక్కు వచ్చింది, లేకపోతే ఒక 2-3 years అయింది ఓట్ హక్కు వచ్చి అనే జెండర్ ఈక్వేషన్లో చూసుకుంటే అమ్మాయిలు ఆర్ లాట్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ ఆర్ లాట్ మోర్ అవేర్ ఆర్ వాంటింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్ దెన్ అబ్బాయిలు. దట్ ఈస్ సాడా, లేకపోతే దట్ ఈస్ ఇద్దరు ఈక్వల్గా ఇంట్రెస్ట్, అటాచ్మెంట్ టువర్డ్స్ ద పొలిటికల్ ప్రాసెస్. ఏపీ ఎలక్షన్స్ చూసుకుంటే ముసలి వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ పర్సన్స్ అండ్ విమెన్ హ్యావ్ బిన్ మోర్ 40+, 50+ ఉమెన్ ఎక్కువ ఉన్నారు. మనకు 70-80+ కూడా. అంటే తెల్లవారుజామున వెయిట్ చేసి వేసిన దాంట్లో టీనేజ్ అమ్మాయిలు అయితే కనిపించలేదు. లాస్ట్ ఐ థింక్ 4:35 ఆ ప్రాంతంలో కొంతమంది అమ్మాయిలను చూసా. కానీ మనకేముంది, ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుని కాలేజ్ పోయామా, వచ్చామా, ఉద్యోగాలు తెచ్చుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, మొగుడిని పిల్లల్ని చూసుకున్నామా అనే పరుగుల వరకే. అమ్మాయిలు అలా లేదండి. అంటే మన తెలుగు సీరియల్స్ లాగా లేరు ఇప్పుడు అమ్మాయిలు. అంటే జీవితం అంటే చదువుకున్న వాళ్ళ కెరియర్స్ లో ఫార్వర్డ్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఉద్యోగాల్లో ఫార్వర్డ్ అయి ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఫార్వర్డ్ అయ్యారు. బట్ ఈ పొలిటికల్ అవేర్నెస్ కూడా అదే అంటున్నాను కదా, అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలకే ఎక్కువ ఉన్నది. నేను కలిసి మాట్లాడిన వాళ్ళలోనైతే దట్ ఈస్ ద ప్యాటర్న్ ఐ సా. ఇప్పుడు అబ్బాయిలు అయితే కాన్స్టెంట్గా అదే సెల్ఫ్ సెంటర్డ్ ధోరణిలో నాకు ఇది రాలేదు, అది రాలేదు అనే దాని గురించే ఆలోచించారు. కానీ అంటే నేను కలిసిన వాళ్ళలో దాంట్లో చాలా మంది నేను వెళ్ళి ఓట్ వేయాలా అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మెన్ అండ్ విమెన్ ఆర్ చేంజింగ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా మారుతున్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలను ఏం పెద్ద వీళ్ళు దీనికే సంపాదన విషయంలో, ఇండివిజువాలిటీ విషయంలో ఇండివిజువల్ గా
తమ కెరియర్స్ సెట్ చేసుకోవడంలో అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రధానంగా మాట. ఇది బట్ అది పొలిటికల్ గా గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద పొలిటికల్ సిస్టమ్ అనే విషయంలో కూడా చేంజ్ అయితే బాగుంటుంది. చేంజ్ అవుతున్నారు, బట్ ఆ చేంజ్ ఇంకొంచెం ఎక్కువ కావాలి. నెక్స్ట్ 5 years ఎంత చేంజ్ అవుతుందో చూడాలి. బట్ యంగ్స్టర్స్ హ్యావ్ టు బీ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళు గిట్లా చెక్ బ్యాలెన్స్ వాళ్ళు చేయకపోతే, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువ చేయలేరు, లేకపోతే వాళ్ళు చేద్దాం అనుకున్నా అని ఇది ఇంతేలే అనే ధోరణిలో ఉంటారు చాలా మంది కూడా. కానీ ఒక యంగ్ మైండ్ వెన్ ఇట్ వాంట్స్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్, యూ షుడ్ బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్ ఆర్ యూ వాంట్ టు సీ ఇన్ ద సిస్టమ్. The change has to start from you. So you better check your government. You better question your government. You better show an undesirable aspect of the government that it has to correct. So adi తప్పకుండా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను నిజామాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎంఎస్పి అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ పసుపుకి ఇంకా ఎర్రజొన్నకు ఎంఎస్పి అనేదే ఉండదు, మద్దతు ధర అనేదే లేదు. అయితే ఇప్పుడు మనము అంటే మన ఆల్రెడీ ఎలక్టెడ్ కనీస మద్దతు ధర ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మేము సెంటర్ని అడిగాము వాళ్ళు తీసుకురావడం లేదు అనే కన్నా మీరు నిజం ఎందుకు చెప్పరు? ఎంఎస్పి కొన్ని గ్రెయిన్స్కి కొన్ని క్రాప్స్కి కనీస మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్కి హక్కులు కూడా ఏమిచ్చిందంటే, మీకు అది సెట్ కాకపోతే మీ ప్యాటర్న్ క్రాపింగ్ ప్యాటర్న్ దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటే మీరు కొంచెం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ కనీస మద్దతు ధర లేనప్పుడు బోర్డు తీసుకురండి, ఎప్పుడు తీసుకొస్తారో అప్పుడు తీసుకురండి. కానీ కనీస మద్దతు ధర లేనప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కొద్దో గొప్ప లీవే ఉన్నట్టే కదా, ఫ్రీడమ్ ఉన్నట్టే కదా. మద్దతు ధర కాకుండా ఒక కాంపిటేటివ్ మార్కెట్ ప్రైస్ అనేది తీసుకొచ్చి రైతులను మీరు హెల్ప్ చేయొచ్చు కదా, సేవ్ చేయొచ్చు కదా. అదెందుకు చేయలేరు మీరు? బికాస్ దట్ వాజ్ అబ్సల్యూట్లీ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్ డొమైన్. సెంటర్ని ఊకే అనడం కాదు, మన రాష్ట్రంకే కాదు ఏ రాష్ట్రంకైనా సెంటర్ మీద తోసేసుడు చాలా పద్ధతి ఆనవాయితీ అయిపోయింది. మళ్ళీ సెంటర్ మీదనే అన్ని తోసేసేది ఉంటే ఒక సెంట్రల్ గవర్నమెంటే ఉంటాను. ఇప్పుడు అమెరికాకు ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, స్టేట్స్కి సెపరేట్గా జస్ట్ గవర్నర్స్ ఉంటారు, లేకపోతే అదంతే. బట్ ద గవర్నమెంట్ మెకానిజం ఈజ్ రన్ ఫ్రమ్ వాషింగ్టన్ DC. మళ్ళీ అట్లయితే మన దేశంలో ఇన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, వాళ్ళకు క్యాబినెట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు? ఒక ప్రధానమంత్రి ఉండి అతని క్యాబినెట్ ఉంటే అన్ని రాష్ట్రాలు అవే ఉంటాయి కదా. మీరు చేయాల్సింది మీరు చేయకుండా మీరు సెంటర్ని ఊకే అనడం కూడా తప్పు కదా. ఎందుకంటే మద్దతు ధర వాళ్ళు డిసైడ్ చేస్తే దాని మీద నుంచి మీరు ఇంకో దాన్ని ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా, అందరికీ సరిపోయేలా చేస్తారా, అది చేయొచ్చు. అది ఇంకో గ్రెయిన్స్కి ఎలాగో చేయడం లేదు, దీనికి మద్దతు ధర లేనే లేదు, దీనికి మీకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది, మీకు దీనికి కొంచెం కాంపిటేటివ్ ప్రైజింగ్ తీసుకురావడానికి. యూ డోంట్ డూ దాట్. సో ఎందుకంటారు? ఎందుకు ఏ నిర్ణయం తీసుకోకుండా కాలేపన చేసింది అనుకుంటున్నారు ప్రభుత్వం? ఎందుకు ఈ ప్రభుత్వమే కాదండి, మన ఇండియాలో మన పొలిటికల్ ప్రాసెస్ నడిచేదే దీని మీద. మనము యాజ్ ఓటర్స్ ఎప్పుడు అడుక్కుంటూనే ఉండాలి. దట్ ఈస్ వాట్ పాలిటిషియన్స్ థ్రైవ్ ఆన్. అంటే దట్ ఈస్ వాట్ పొలిటికల్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఈజ్ అబౌట్. అంటే మనము ఇంకో దేశాలలో చూస్తే ఏమైనా చెయ్యకపోతే అబ్బా ఇది చెయ్యలేము, మనకు ఓటేస్తారో లేరో అనే భయంలో ఉంటారు. ఇక్కడ మనను భయపెట్టిస్తూ ఓటేపించుకుంటారు మన దేశంలో. అంటే ఈసారి చెయ్యలేదు, ఇంకోసారి ఎలెక్ట్ చేస్తే అప్పుడు చేస్తారేమో అనే మన హోప్తోనే మన జీవితం అంతా పిచ్చి ప్రజలు ఓటేస్తూనే వెళ్తారు. అది ఇక్కడ నుంచి బ్రేక్ అయింది అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వై ఈ క్యాండిడేట్స్ ఇంతమంది నిలబడ్డమే కాకుండా, ఎవరిని గెలిపిస్తారో చూద్దాము, ఇంతమంది నిలబడ్డమే కాకుండా ప్రశ్నించడం కోసం వాళ్ళు నిలబడ్డారు. ఆ ప్రాసెస్ అంటే ఎవ్రీ టైం ఛాన్స్ ఇచ్చుడు. హేమలైన కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ప్రశ్నించాలంటే భయపడుతున్నప్పుడు మిగతా ఇండివిజువల్స్ ప్రశ్నించి బ్రతకగలుగుతారా తెలంగాణ గడ్డ మీద? తప్పకుండా అండి. ఎందుకంటే ఆపోజిషన్ లేనప్పుడు ప్రజలే ప్రశ్నించే వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆపోజిషన్ లేనప్పుడు, ఆపోజిషన్ ప్రశ్నించే స్థాయికి ఎదగనప్పుడు, లేకపోతే ప్రశ్నించలేకపోతే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కొన్ని పార్టీలకు సర్వీస్ చేసిన హేమలు దిట్టలే అట్లా
అట్లాంటి ప్రశ్నలు అట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటే భయపడే స్టేట్మెంట్స్, వాట్ అబౌట్ ద ఇండివిజువల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్? don't I would say not to underestimate the individuals of Telangana state, or for that matter any state, because mana democracy ante Telangana has a very strange mindset which I love. ఏందంటే వాళ్ళు హిస్టారికలీ చాలా రిప్రెషన్లో ఉండే, కానీ ఆ రిప్రెషన్ని ఎక్కువ రోజు తట్టుకోరు కూడా. దానికి ఒఫెన్సివ్ వస్తే ఎలా వస్తుందంటే ఇట్స్ లైక్ అ వేవ్. సో దట్ ఒఫెన్సివ్ హ్యాస్ స్టార్టెడ్ ఇస్ వాట్ మై రీడింగ్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్ ఇస్. ఇప్పుడు పసుపు రైతు వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ మరో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఓకే, కేసీఆర్ హిట్లర్ పాలన, నియంత పాలన, అంతా ఫ్యామిలీ పాలిటిక్స్, కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళే నడుపుతున్నారు, వీళ్ళదే రాజ్యం, వీళ్ళు రోడ్లు బాగు చేయించినా చేయించకపోయినా, లేకపోతే రైతులకు మద్దతు ధర ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే కంటిన్యూ అవుతుందనే మూడ్ ప్రస్తుతం ఉంది, క్రియేట్ చేశారు. అది ప్రజల, లేకపోతే ఎన్నికలు చేసా, లేకపోతే కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ఉన్న గుడ్ టైమా అనేది తర్వాత నిర్ణయించబడుతుంది. సో what will be the future of the present system? See, the present system, the way it is, ఇప్పుడు ఉండేలాగా ప్రజెంట్ సిస్టమ్ చాలా హెవీ అయిపోయింది. ప్రజలు దీన్ని చాలా రోజులు యాక్సెప్ట్ చేయరు, దీన్ని తిప్పి కొడతారు. సో దట్ మూడ్, దట్ వేవ్ ఇస్ ఆల్రెడీ షిఫ్టింగ్ ఇస్ వాట్ మై రీడింగ్ ఇస్. ఎందుకంటే మళ్ళీ ఒకటే గవర్నమెంట్ వచ్చుడు, అది ప్రజలు ఎన్నుకున్నారా, వాళ్ళే చేసుకున్నారా, ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మరాదు, ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు డూ ఐ ట్రస్ట్ మై గవర్నమెంట్, డూ ఐ ట్రస్ట్ మై ఫ్రాంచైజ్, అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు కదా దీన్ని, డూ ఐ ట్రస్ట్ దట్ ఇట్ హ్యాస్ బిన్ యూజ్డ్ ప్రాపర్లీ. సో ఇవన్నీ డౌట్స్ మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి ఒక ఛానల్ ద్వారా ఓపెన్గా చెప్తున్నాను. కానీ నాకున్న డౌట్సే ఇంకా చాలా చాలా మందికి ఉన్నాయి, చదువుకున్న వాళ్ళకు చదువుకొని వాళ్ళకు కూడా. ఎందుకంటే చాలా మంది ఇట్లెట్లా అయింది అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అండ్ ఐ కెన్ ఇంట్రడ్యూస్ యూ టు అ లాట్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు చేసుకున్నారా, ప్రజలు చేశారా, లేకపోతే ఆ మీడియా, ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ సైడ్ ఇస్ లైక్ దట్, వీఆర్ దేర్, మేము 10, 20, 30, 40 మేమే ఉంటాము అనే. ఇంకోటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధించింది మేమే, తెలంగాణ ఉద్యమంలో పోరాడింది మేమే, తెలంగాణని మేము రక్షించుకున్నాము. అసలు ఎన్నో సంవత్సరాలుగా అణగబడ్డిన ఒక ప్రాంతం తెలంగాణ, బ్యాక్వర్డ్ ఏరియా తెలంగాణ, నీళ్లు కానీ లేకపోతే ఇంకో అభివృద్ధి కానీ మాకు ఉద్యోగాలు లేకుండా చేశారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకున్నారని చెప్పేసి ఓకే తెలంగాణలో. ఆ పోరాటాల్లో కూడా చాలామంది ఇండివిజువల్స్ పార్టిసిపేట్ చేశారు, అండ్ మన ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు, అండ్ చాలామంది కీలక వ్యక్తులు. రాను చూసుకుంటే ఇది ఒక ట్రేడ్ మార్క్, లైక్ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ హ్యాస్ ఓన్లీ ఫాట్ ఫర్ ద సేక్ ఆఫ్ తెలంగాణ అనే ఒక బ్రాండ్ని మీరు అన్నట్టుగా మీడియా క్రియేట్ చేస్తుందా, లేకపోతే ఆ పరిస్థితులు క్రియేట్ చేసా, ఆ తెలంగాణ ఉద్యమం అనేది క్రియేట్ చేస్తుందా ఏంటి అని చెప్పి ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి. పరిస్థితులు మీడియా కన్నా ఎక్కువ వాళ్ళే చాలా పక్కడ్బందీగా క్రియేట్ చేసుకున్నారండి. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్, ద 14-year మూవ్మెంట్, అంటే మాలిదశ అంటారా దాన్ని, అవునా, మాలిదశ అంటారు, లేకపోతే హొలిదశ అంటారు, ఐఎమ్ నాట్ వెరీ keen or sure about that. బట్ 2002 ఆ ప్రాంతం నుంచి చూసుకుంటే 2014 వరకు ఏమేమి అయ్యాయో, ఐ థింక్ మై ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్ ఈజ్ దట్ ఇట్ ఈస్ అ కేర్ఫుల్లీ ప్లాన్డ్, చాక్డ్, కోల్డ్ బ్లడెడ్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్వెస్ట్మెంట్ టు రీప్ ద బెనిఫిట్స్ దట్ ఆర్ కమింగ్ రైట్ నౌ. వాళ్ళు ఫ్యామిలీ చేసుకున్నది అంటే నేనైతే ఎస్, దట్ ఈస్ అ కేర్ఫుల్ కోల్డ్ బ్లడెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనందరికీ ఉద్యమం కావచ్చు, ఐ వాజంట్ అ పార్ట్ ఆఫ్ దట్ ఉద్యమం ఆల్సో, బట్ చూసాను. సో ఐ థింక్ మై రీడింగ్, మై ఒపీనియన్ ఆఫ్ దట్, ఇట్స్ అ కేర్ఫుల్లీ చాక్డ్ అవుట్, కోల్డ్ బ్లడెడ్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్వెస్ట్మెంట్ టు గెట్ all the benefits and dividends that it's getting right now as the government. ఇప్పుడు సో ఆ తెలంగాణ మాదే, మేమే సాధించామనే ఆ హైపర్ బోల్ అంటారు. అంటే మీడియా ఏదన్నా ఎక్కువ దాని గురించే మాట్లాడి దాని గురించి చర్చిస్తే దాన్ని హైపర్ బోల్ అని అంటారు. ఆ హైపర్ బోల్ని క్రియేట్ చేసింది కూడా మీరు కాదు, వాళ్ళే. సో ఐ టోటలీ బిలీవ్, ఉద్యమమా నేను పార్టిసిపేట్ చేయలేదు సో నాది అనను, ఉద్యమమా ప్రతి ఉద్యమకారుంది.
ఒక ఫ్యామిలీది కాదు. Right, what okay. I మనం think. ఇందాక ఒక దగ్గర ఆపేసాం. ఎన్నికల్లో ఆడవాళ్ళు తెల్లవారుజామున క్యూలలో నిల్చుని వేసింది దేనికి ప్రతీక? అది వైసీపీకి ప్లస్సా లేకపోతే టీడీపీకి ప్లస్సా? Okay. Being an advocate, you are not permitted to only Telangana. You can come out of Yeah, the yeah, boundaries and you can absolutely, talk absolutely. regarding Not AP at all. elections too. ఒపీనియన్ వైజ్ అయితే అంటే లైక్ సెఫాలజిస్ట్ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ ప్యాటర్న్స్ ని ఓటింగ్ ప్యాటర్న్స్ ని క్యాల్కులేట్ చేసే వాళ్ళు అనేది ఏంటంటే ఇంత పెద్ద అంటే 2014లో కూడా ఇంతే ఎక్కువ పోలింగ్ అయింది ఏపీ రీజన్లో. ఐ థింక్ అప్పుడు 78% ఇప్పుడు ఓవరాల్ 79 ఆల్మోస్ట్ 80 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్, అంటే అంత డిఫరెన్స్ కూడా ఏం లేదు, ప్రాబబ్లీ 2% ఆర్ మోర్ ఆర్ సో మోర్. అయితే సెఫాలజిస్ట్ ఏమంటారంటే ఇంత పెద్ద ఇంత అధికంగా ఎక్కువగా 80%, the polling percent is being registered as 80%. 80%, 79 point something, so you can calculate it as 80, round it off. సో ఇంత ఎక్కువ ఇంత పోలింగ్ ఎక్కువ అయినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనే ఒక ఒపీనియన్ ఉంది, ఎందుకంటే దే వాంట్ అ చేంజ్ అని చెప్పేసి. ఇంకో ఒపీనియన్ ఏంటంటే ఇంత ఎక్కువ అయినప్పుడు బికాస్ దేర్ ఆర్ టూ సీరియస్ డెమోక్రటిక్ అండ్ గట్టిగా ఫైట్ ఇస్తున్న, అంటే చాలా క్లోజ్ ఉంది ఏపీలో ఎలక్షన్స్ లాస్ట్ టైం కూడా కొద్దిలో పోయింది. ఇటువంటి పార్టీస్ కాబట్టి ఇట్ మే నాట్ బి యాంటీ ఇన్కంబెన్సీ, బట్ ఇట్ కుడ్ బి పీపుల్స్ వే ఆఫ్ సేయింగ్ దట్ వీ వాంట్ దిస్ గవర్నమెంట్ బ్యాక్ అనే రెండు. మీరు ఎలా చూస్తున్నారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మై అనాలిసిస్, మహిళల పరుగులు అనేది జగన్ కోసమా చంద్రబాబు కోసమా? అది అందులో ఒక మీడియా అక్కడ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అడిగారు అనమాట, ఎవరి కోసం మీరు ఇంత ఎండలో కూడా వెయిట్ చేస్తున్నారంటే ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి క్యూలలో మనం ఆపసోపాలు పడుతూ వెయిట్ చేయలేమా? అవును అట్లా మేము చూసాను మా ఏడుకొండల స్వామి కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ దేవుడు జగన్ అనుకుంటున్నారా చంద్రబాబు అనుకుంటున్నారు? నేను ఈ టైంలో పోల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ దిస్ థింగ్. కానీ I think you have forgotten that you are talking to social media, not the satellite. ఒపీనియన్, ఐ థింక్ ఇట్ కుడ్ బి ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్లు కుప్పలు సోషల్ మీడియాలో వస్తుంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని రచన రెడ్డి అంటే నేను ఒప్పుకోను. అంటే ఇట్ కుడ్ బి యాంటీ ఇన్కంబెన్సీ మేబీ, బట్ యూ నెవర్ నో. ఇట్ కుడ్ బి యాంటీ ఇన్కంబెన్సీ, బట్ నెవర్ నో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ప్రతి గంటకి ఫోన్ కాల్స్, టెక్స్టింగ్లు, దానికి సంబంధించి వాట్సాప్ మెసేజ్లు, టీడీపీ ఇప్పుడు ప్రతి ఫ్యాక్టర్ని టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మహిళలు వచ్చేసారు కదా, పసుపు కుంకుమ పథకం క్లిక్ అయిపోయింది, డ్వాక్రా గ్రూపులకు డబ్బులు వేసేసారు, ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు వస్తారని చెప్పేసి వాళ్ళ గ్రూప్. వైసీపీ వాళ్ళు వచ్చేసి మార్పు కోరుకుంటున్నారు మహిళలు. అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి పాపం చూడని తెలిసిపోయాడు బిడ్డ రాజశేఖర రెడ్డి, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి, ఆ బిడ్డ మాకు కావాలని చెప్పేసి ముసలి వాళ్ళంతా వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు. So you know, until 23rd, until the election result has been released, ఈ హీట్ అనేది ఎక్కడ దాకా పోతుందో ఊహించుకోలేకపోతున్నాం. అదే కదా, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అయితే నేను ఒకటి ఐ ఆస్డ్ అండ్ ఐ గాట్ ద రీజన్ ఆల్సో. ఇప్పుడు మనము పోలింగ్ ఫేజెస్ లో ఉన్నది కదా, బికాజ్ ఇట్స్ అ మ్యాగ్నానిమస్ జనరల్ ఎలక్షన్స్ 6 ఫేజ్లలో ఉన్నది. ఐ థింక్ ద లాస్ట్ ఫేజ్ ఇస్ May 5th or 6th ఉంది. అయితే మనము ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ కంప్లీట్ చేసుకొని ఒక్కటే రిటర్నింగ్ డే కోసము చూస్తున్నాం May 23rd. అయితే మనకు ఫేజెస్లో రిటర్నింగ్ అంటే రిజల్ట్స్ కూడా ఎందుకు రాకూడదంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్యాటర్న్ ఒక దగ్గర మనకు రిజల్ట్స్ వచ్చేస్తే ఆ ప్యాటర్న్ ఎవరు గెలుస్తున్నారో ఎవరు అంత లేదో అది తెలిసిపోతుంది. అది ఓటర్స్ డ్యూటీ చేయడం కూడా కష్టం లేండి. ఓ పక్క ఇంకా ఎలక్షన్స్ జరగాల్సిన రాష్ట్రాలు పక్కనే ఉండి ఇంకో పక్క రిజల్ట్ అంటే కౌంటింగ్ అంటే చాలా కష్టం. అసలు ఇప్పుడు అంతా పటిష్ట భద్రతలు తీసుకున్నాం, అంతా బాగానే అరేంజ్మెంట్స్ చేసామంటూనే 30-40 పోలీస్ స్టేషన్స్ లో వాళ్ళు చేయవలసింది చక్కగా చేస్తే, సక్రమంగా చేస్తే, కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అంటే ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దట్ పాయింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళకి ఎక్కడనో ఉండుంటుంది కూడా, ఇట్లా వీళ్ళు ఇవాళ ఎలక్షన్స్కి వెళ్తున్నారు, వీళ్ళు కరెక్ట్గా
ఓట్ వేస్తే వీళ్ళు గెలుస్తారో ఓడుతారో ప్రజలకే తెలుసు. మళ్ళీ మేము వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి? మా జాబ్ ఏదో, మా డ్యూటీ స్వచ్ఛందంగా కరెక్ట్గా దేవుని సాక్షిగాలో లేకపోతే ఇంకా చీఫ్ ఏదో ఎలక్షన్ ఏదో సాక్షిగానో కదా చంద్రబాబు. సాక్షిగానో చేస్తే అయిపోతుంది కదా. అది వాళ్ళు ఎందుకు అనుకోరు? ఐ మీన్ బికాస్ అండ్ మొన్న ఏపీ ఎలక్షన్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు మోదీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న సపోర్ట్, ఈవెన్ ఈ సెంట్రల్ ఫోర్సెస్ కూడా టీడీపీ వాళ్ళ వెహికల్స్ని పట్టుకొని డబ్బులు లాగేస్తున్నాయి, కానీ వైసీపీ వాళ్ళ వెహికల్స్ని పంపించేస్తున్నాయి. ఇటు కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు, అటు మోదీ సపోర్ట్ చేస్తున్నారు అని కొన్ని ఆడియో లీకులు కావడం. లేదు ఖచ్చితంగా ఈసారి వైసీపీ వచ్చేస్తుంది, రాసుకొని ప్రజలకు సంకేతాలు ఇచ్చేయండి, మనకి ఎలక్షన్ కమిషన్ మోదీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటూ. ఐ థింక్ ఇవన్నీ కూడా ఎట్లాంటి మెసేజ్ ఇస్తాయి వ్యూయర్స్ కానివ్వచ్చు ఆర్ పీపుల్ వాచింగ్ ద పొలిటికల్ సిస్టమ్? పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం కోపం ఎక్కువైతుంది, డిస్ట్రస్ట్ అనేది కొంచెం ఎక్కువైతుంది. కానీ పీపుల్ ఆల్సో, అంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇదంతా కామన్ అండి. దాన్ని నిలదొక్కునే మనం అనుకునే వాళ్ళని ఎన్నుకోవడమే కష్టం. సో ఇప్పుడు ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎవరు ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా చేయకున్నా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ ఒక ఓటింగ్ ప్యాటర్న్ వేవ్ వచ్చేస్తే దాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా, ఎంత సో కాల్ హ్యాకింగో ట్యాంపరింగో ఏమన్నా చేసినా చేయలేకపోయినా ఇట్స్ హార్డ్ టు స్టాప్ దట్ మ్యాండేట్. అందుకోసం ఆ మ్యాండేట్ కోసమే ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి ఆ ఓట్ని వేయాలి. ఎందుకంటే మొన్న మన దగ్గర తెలంగాణలో డిసెంబర్లో అయింది. ఏదో అనుకున్నారు, ఏదో అయిపోయింది, ప్రజలు అయిపోయింది కదా అంతే కదా అన్నట్టు, ఏమో అన్నట్టు, అంటే ఆ కాన్ఫిడెన్స్ రావడం లేదు ప్రజలలో. అవును నేను అనుకున్నట్టే వచ్చింది అన్న ఆ కాన్ఫిడెన్స్ రావడం లేదండి. ఎవ్రీ వన్ ఇస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ నో ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, షాక్డ్ కన్ఫ్యూజన్ లాగా ఉన్నారు. సో అటువంటి మ్యాండేట్లు ఎక్కువ. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇంకోటి ఏంటంటే, జగన్ ఏమో ప్రతి ఇంటికి ఒక క్వార్టర్ బాటిల్, ఒక కేజీ చికెన్, తర్వాత ఏదో ఒక 3,000 రూపాయలు ఇచ్చి పంపించారు వైసీపీ వాళ్ళు. సో దానివల్ల కూడా ఆడోళ్ళు వచ్చేసి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇదే కాంపిటీషన్ స్పిరిట్తో టీడీపీ వాళ్ళు కూడా 2,000 ఎక్కువ ఇచ్చారు అని చెప్పేసి, ఈ మనీ, లిక్కర్, ఈ తాయిలాలు, గిఫ్ట్లు, సర్లేండి కొన్ని చోట్ల మొబైల్స్ ఇస్తే కొన్ని చోట్ల ఏసీలు కూడా అని చెప్పారు, కానీ ఈ గిఫ్ట్స్ వల్ల ప్రభావితులు అవుతారా ఓటర్స్? అయితే ఓటర్స్ అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాటు తేలిపోయారు. అంటే ఇక అన్ఇన్ఫ్లుయెన్స్డ్, డిటాచ్డ్ అయిపోయారు. తీసుకుంటారు, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కి ఓటర్స్ మీద నమ్మకం లేదు. ఎంత చేసినా, ఎంత చెయ్యకున్నా, భయపెట్టించినా, బెదిరించినా వీళ్ళు వేస్తారా వేయరా అని చెప్పేసి. కానీ ఏదో ఇచ్చి చూస్తాము, వేస్తే పడితే పడుతుండొచ్చు, ఎందుకంటే మానిటర్ చేయాలి. అయితే నేను రీసెంట్లీ ఢిల్లీలో ఒక కేసు కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు they cannot believe the amount of money that is spent in Andhra Pradesh and Telangana on elections. Ante formally how much it could be? I think it must be monna news lone enlano పట్టుబడ్డదైతే 30,000 crores ఏమో అని అన్నారు. అది నేను కరెక్ట్ అన్నాను తప్పన్నాను ఇక నాకు తెలియదు, ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు. మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే అమరావతి డెవలప్ చేయొచ్చు పెద్ద. సో వాళ్ళకు అంటే వాళ్ళకి అర్థమే కాదు ఇంత. The other thing that is being raised, the question that is being raised, ఇప్పుడు లోటు బడ్జెట్ అంటున్నారు ఏపీ. ఇక్కడ మాకు ప్రాజెక్టులు చేయడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు అంటారు. ఆ ప్రాజెక్టులు ఏమో సగంతో ఆగిపోయి అంటారు. ఆడ చూస్తే మేము మీకు ఇచ్చాం కదా అని కేంద్ర ప్రభుత్వం మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఎన్నికలప్పుడు జనాలకు పంచే డబ్బులో 1% మనం పెట్టినా కూడా ప్రాజెక్టులు ఫినిష్ అయిపోతాయి. ప్రాజెక్ట్లే కాదండి, దిస్ రూలింగ్ గవర్నమెంట్ ఇన్ ద సెంటర్ రైట్ నౌ, వాళ్ళు బ్లాక్ మనీ కోసము దే బ్రాట్ అవుట్ అ లా, దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ద బ్లాక్ మనీ బ్యాక్. కానీ యాజ్ వీ స్పీక్ ఇండియా ఇలా ఒక ప్యారలల్ వైట్ మనీ ఎకానమీ ఉంది, ప్యారలల్ బ్లాక్ మనీ ఎకానమీ ఉంది. సో ఆ ఒక్క ప్రాజెక్టే కాదు, మన ఇండియాలో ఉన్న బ్లాక్ మనీతోని మనము ఇంకో బడ్జెటే సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ స్టేట్ బడ్జెట్స్ కూడా చేసుకోవచ్చు, అంత ఉంది. సో ఇంత ఖర్చు పెట్టడం, ఇక్కడి నుంచి ఖర్చు పెడతారు అని అంటే ఖర్చు పెట్టేస్తారు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోతుంది.
వీళ్ళు ఎంతవరకు వీళ్ళు ఆపగలుగుతారో, ఎంతవరకు వీళ్ళు సీజ్ చేయగలుగుతారో, ఎంతవరకు వీళ్ళు కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళను పట్టుకోగలుగుతారో అంతే పట్టుకోగలుగుతారు. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోతాయి. అండ్ అదర్ థింగ్ ఈస్ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ పోలింగ్ డేట్ వరకు అండ్ ఈవినింగ్ అనుకోండి ఆఫ్టర్ 3:30 తలరాతలు మార్చేసింది ఆ పరిస్థితులు అన్నట్టుగా అవును. మన జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో ఛాన్సెస్ ఉండేది అనుకున్నారు. బట్ ఆ 3:30 తర్వాత మళ్ళీ ఎదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైసీపీ దెర్ ఈస్ నో మోర్ ఛాన్సెస్ ఫర్ జనసేన అన్నట్టుగా మాట్లాడారు. ఏమవుతుందంటారు? జగన్ ఆర్ చంద్రబాబు ఆర్ ఇంకా ఏమైనా లిటిల్ ఛాన్సెస్ పవన్కి ఉండొచ్చా? ఐ డౌట్ ఇట్ లాట్ బికాజ్ అంటే ఇప్పుడు నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్, చూస్తున్న వార్తలు, వాళ్ళతో అంటే కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బి బిట్వీన్ 2 పార్టీస్ అనేదే ఉన్నది. ఇంకోటి ఆల్మోస్ట్ is what information I have. Maybe 2, 1, 3 less. మొదటి నుంచి చెప్తున్నారులేండి 3 నుంచి 4 సీట్లకే పరిమితం అవుతుంది జనసేన అంతే అనుకుంటున్నారు. అది కూడా కాకపోవచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. సో విల్ హ్యావ్ టు సీ. అండ్ ఈసారి ఎలక్షన్స్ లో ప్రశాంత్ కిషోర్ టీమ్ హ్యాస్ ప్లేడ్ ఏ వైటల్ రోల్ అండ్ సిగ్నిఫికెంట్ రోల్. హీ has been a very ప్రామినెంట్ పర్సన్ ఇన్ వైసీపీ. ప్రశాంత్ కిషోర్ కాన్సెప్ట్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఆ టీంలో కూడా చాలా మంది ఐఏఎం స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్ని తీసుకున్నారు. అంటే ఒక పొలిటికల్ పార్టీకి సర్వే చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు అదొక ఎంప్లాయ్మెంట్గా అయిపోయింది అని చెప్తున్నారు. దిస్ ఇస్ ట్రూ. మొన్న లోటస్ పాండ్లో అందరూ కలిసి ఒక ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకోవడం, ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని సీఎం అని పిలవడం, సీఎం అని కేకలు పెట్టడం, ఆ టీం అంతా ఎట్లా, హౌ దే కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ హ్యాపెన్, ఆల్రెడీ హీ హాస్ బికమ్ ఎ సీఎం? అంటే అజంప్షన్ గురించి అనడం లేదు నేను. అంటే లైక్ ఇక ప్రాపర్గా సెలబ్రేషన్స్ అయితే May 23rd రోజే ఎవరికి స్టార్ట్ అవుతాయో ఆ రోజే చూడాలి. బట్ ఓటింగ్ ప్యాటర్న్ అనేది ప్రజలు, ఎక్స్పర్ట్స్, ప్లస్ అక్కడ ఉండే వాళ్ళు, పోలింగ్ చేసిన వాళ్ళు, ఓటర్స్, సెఫాలజిస్ట్, వాళ్ళకి అర్థమైపోతుందండి. నేను అదే అంటున్నా కదా, ఫస్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ నుంచి ఉండే, ఆ ఎగ్జిట్ పోల్సే కాకుండా ఓటు అయిన రోజు, పోలింగ్ డే రోజు ఓటింగ్ ప్యాటర్న్ ఒకటి వచ్చేస్తే ఆ ఎగ్జిట్ పోల్ అండ్ ఈవెన్చువల్ రిజల్ట్ చాలా క్లోజ్గా ఉండేది. ఆల్మోస్ట్ సేమ్ ఆర్ చాలా క్లోజ్గా ఉండేది. ఇప్పుడు నమ్మశక్యంగా లేకుండా ఉన్నది. అదే అంటున్నా కదా నేను. ఐ మీన్ ద డీప్ డిస్ట్రస్ట్ ఇన్ డెమోక్రసీ స్టెమ్స్ ఫ్రమ్ దాట్. నేను వేసాను, నేను కూడా వెళ్ళి ఒత్తి వివిప్యాడ్ని ఒక్క నిమిషం అన్న గట్టిగా చూసి వచ్చాను నేను, ఇదేమన్నా మారుతుందా అని చెప్పేసి. ఎవరికి వేసారు ఓటు? వద్దండి. ఇట్ ఈస్ సపోజ్ టు బి అ సీక్రెట్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో చూసి వచ్చాను. కానీ అది అలాగే ఉంటుంది. అంటే సో నేను అక్కడనే మాట్లాడిన వాళ్ళు, లేకపోతే దాని తర్వాత జరిగిన 1-2 గంటలలో జరిగిన పోలింగ్, అంటే దాంతో ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. అంటే వెన్ యూ వర్డ్ ఆఫ్ మౌత్, ఇప్పుడు మీరు నన్ను ఈ ఇంటర్వ్యూ ద్వారా కాకుండా బయట అడిగితే మీకు ఆల్రెడీ తెలుసు కదండి. అండ్ యూ సెడ్ దట్ ఐ వోటెడ్ ఫర్ ద సేమ్ పార్టీ అని చెప్పేసి. సో అలా మాట్లాడుకునేటప్పుడు ఆ క్యాజువల్ కాన్వర్జేషన్స్లోనే ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత జరిగే ఎగ్జిట్ పోల్స్ అయినా ఆ ప్యాటర్న్స్ మీదనే ఆ ఎగ్జిట్ పోల్స్ జరుగుతాయి. అండ్ ఈవెన్చువల్ రిజల్ట్స్ వర్ ప్రిటీ మచ్ సిమిలర్. ఇప్పుడు శాంపుల్స్ తీసుకుంటాం అని చెప్తారు ఈ సర్వేల్లో కానీ ఎగ్జిట్ పోల్స్ లో కానీ. శాంపుల్స్ తీసుకున్న వ్యక్తులంతా వాళ్ళ మనసులో ఉన్న పార్టీనే, మనసులో ఉన్న గుర్తునే చెప్తారని గ్యారంటీ ఏంటి? అది శాంపుల్ తీసుకున్న, అది అగైన్ ఆ ఎర్రర్కి స్కోప్ ఇవ్వాలి మనం. అందుకోసం శాంపుల్ సైజ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మన శాంపుల్ సైజ్, ఇప్పుడు మన డిసెంబర్లో అయిన ఎన్నికల్లోనే ఎవ్రీ ఎగ్జిట్ పోల్ ప్రిటీ మచ్, అంటే ఇంచుమించు అంతే ఇచ్చింది. ఎవ్రీ ఎగ్జిట్ పోల్ కన్సిస్టెంట్గా అంతే ఇచ్చింది. ఆ శాంపుల్ సైజ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఆల్మోస్ట్ సిమిలర్. బట్ ద రిజల్ట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు నక్కకు నాగలోకంకు సరే తెలంగాణ ఎలక్షన్స్ లో అయితే అంత టెన్షన్ పడలేదు, కానీ ఇప్పుడు ఏపీ మాత్రం
చాలా అసలు ఎగ్జిట్ పోల్స్ కూడా మించిపోయిన టెన్షన్ అండ్ అనాలిసిస్ ఉన్నది ఎగ్జాక్ట్లీ. సో మనము అంటే నేను ఓపెన్ గా చెప్పను, ఎట్లాంటి మీరు open మాటలు గా- అంటే అబ్బా టీడీపీ గాని రావాలి వైసీపీ పని అయిపోయింది, ఆ, వైసీపీ రావాలి టీడీపీ రెండు పని అయిపోయింది, రెండు పార్టీలు చంద్రబాబు రావాలి జగన్ కి చుక్కలు చూపిస్తాడు, జగన్ రావాలి చంద్రబాబు పని అయిపోయింది. రెండు పార్టీలు అవే ఆ, అనుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలకి కొమ్ము కాసిన టీవీ ఛానల్స్ పని అయిపోయింది, అధినేతల పని అయిపోయింది. ఇట్లాంటి మాటలు ఫస్ట్ ఏ ప్రాజెక్ట్స్ మీద సిగ్నేచర్స్ పెడతారు, ఏ ఫైల్ మీద సిగ్నేచర్ పెడతారు కాదు, ఫస్ట్ ఎవరు ఫస్ట్ ప్రతీకారాలు తీర్చుకుంటారు ఎవరి మీద అన్నది Victimization ఇక్కడ టాపిక్ అయింది జనాలకి. ఎగ్జాక్ట్లీ. సో ఆ రెండు పార్టీలు అదే అంటున్నాయి. ఇక్కడ ఇదొస్తే ఈ షాప్ క్లోజ్, అదొస్తే ఈ ఈ కొట్టు క్లోజ్ అని చెప్పేసి. సో కొంతమంది సరే బీజేపీకి ప్రోగా ఉన్న పార్టీ వచ్చింది అనుకో, సరే ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ కాకుండా సెంట్రల్లో బీజేపీ వచ్చింది అనుకో, ఆ తెలుగు స్టేట్స్లో ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళ మీద అటాక్స్ ఉంటాయి, ఈడీలో ఐడి రైట్స్లో. ఈ రివెంజ్ పాలిటిక్స్ లాస్ట్ 20 yearsలోనే ఎక్కువైనాయండి. దానికన్నా ముందు ఇంత రివెంజ్ పాలిటిక్స్ లేకుండే. ఉన్నా కానీ మన అంటే ప్రజలకు అంటే వీ హ్యావ్ సోషల్ మీడియా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, మొబైల్, దర్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీడియా. దీంతోని మనకు అవగాహన కూడా ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. కానీ ఎట్లయినా అంటే నాకు తెలిసిన కాడికి ఈ రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువ లేకుండే స్టార్టింగ్లో. మోదీ గవర్నెన్స్ వచ్చిన తర్వాత టెర్రరిజం తగ్గిపోయింది అని చెప్తున్నప్పటికీ కూడా రివెంజ్ పాలిటిక్స్, ఇప్పుడు కర్ణాటక జర్నలిస్ట్ విషయంలో తీసుకుంటే ప్రకాష్ రాజ్ అదే క్వశ్చన్ చేశారు ఇండియా టుడే కాన్క్లేవ్ 2019లో. ఖుష్బు కానీ ప్రకాష్ రాజ్ కానీ దే ఆర్ యాంటీ టు బీజేపీ. ఐ థింక్ సో మతతత్వ పార్టీ, మతాలు, ఈ పూజలు పునస్కారాలు, హిందూయిజాన్ని రుద్దుతుంటారు. అంటే ఆ జర్నలిస్ట్ కి నా మంచి ఫ్రెండ్ అనమాట. ఆమె క్వశ్చన్ చేసినందుకు మోదీ గవర్నెన్స్ ని ఆమె చంపించారా అంటే ఇప్పటికి కూడా పోరాటం చేస్తారు. గౌరీ లంకేష్. ఓకే. సి రివెంజ్ పాలిటిక్స్ అంటే క్వశ్చన్ చేసే ఆ ఇంటాలరెన్స్ అనేది కూడా ఎక్కువైపోయింది. అంటే మతం గురించా లేకపోతే ఇంకో ఒక విజన్ గురించా, ఒక ఐడియాలజీ గురించా, ఆ ఇంటాలరెన్స్ ఎక్కువైపోతే అన్ని కష్టం అయిపోతాయి. సో ఆ ఇంటాలరెన్స్ని అంటే మన ఐడియాలజీ మనం ప్రాపగేట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఎదుట మనిషి ఐడియాలజీని కించపరిచి ఆ ఐడియాలజీ ఎట్లయినా మార్చేలాగా చేయడం అది తప్పు. సో ఖుష్బు హ్యాస్ రైజ్డ్ ఫ్యూ క్వశ్చన్స్ రిగార్డింగ్ బీజేపీ లైక్ ఇప్పుడు నేను ముస్లిం, ఖుష్బు ముస్లిం, హిందూ అతన్ని పెళ్లి చేసుకుంది, మరి ముస్లిం అయినప్పుడు హిందూ రిచువల్స్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది ఏంటో అంటే దట్ ఈస్ మై థింగ్, మై డెసిషన్ వెదర్ టు పార్టిసిపేట్ ఇన్ మై రిచువల్ సిస్టమ్ ఆర్ నాట్ అని. నేను ఒక బహుగానే ఐ కెన్ హ్యావ్ ఆల్ రైట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. మిగతా టైంలో బొట్టులు తీస్తాను, లేకపోతే నేను జీన్స్లు వేసుకుంటాను, చీరలు. వీళ్ళు ఒక హిందూయిజాన్ని పాలిటిక్స్కి రుద్ది పులిమేసి అది మొత్తం దేశం అంతా హిందూయిజం పాటించాలి, అది ఏ కమ్యూనిటీ. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం సబ్కా మాలిక్ ఏక్ హై, లైక్ క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా అందరం కలిసికట్టుగా సోదరులాగా ఉన్నాం, సబ్కా మాలిక్ ఏక్ అనే కాన్సెప్ట్లో. బట్ ఇప్పుడు బీజేపీ వచ్చి కమ్యూనిటీస్ మధ్య చిచ్చు పెడుతుందనే ఒక ఆరోపణ కూడా చేశారు ఖుష్బు. అయితే ప్రతి పొలిటికల్ పార్టీ ఎస్పెషలీ బీజేపీ అంటే కాంగ్రెస్ is a very, and I would say a more I won't use the word democratic but a loosely a more tolerant ideology kind of a thing. BJP and left have more stronger ideologies. నేను బీజేపీ ఐడియాలజీ తప్పనను, రైటిస్ట్ ఐడియాలజీ అది. లెఫ్టిస్ట్ ఐడియాలజీ కరెక్ట్ అని కూడా అన్నాను. నేనేమంటున్నానంటే ఐడియాలజీ ఏదున్నా కానీ మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అది ప్రాపగేట్ చేయండి, కానీ డెమోక్రటిక్ కంట్రీలో రుద్దడానికి వీల్లేదు. ఎందుకంటే సబ్కా మాలిక్ ఏక్ హై, రిలీజన్ ఇస్ అ పర్సనల్ చాయిస్, అదంతా పక్కకు పెడితే కూడా సెక్యులరిజం ఈజ్ ఆర్ కాన్స్టిట్యూషన్. ఆ బేసిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి లేదు అని ఎప్పుడో తేలిపోయింది. సెక్యులర్గా ఉంటూ మీ ఐడియాలజీ ప్రాపగేట్ చేస్తూ మీ ఐడియాలజీకి కావాల్సిన ప్రొటెక్షన్ సీక్ చేస్తూ ఉండాలి. ప్రతి పార్టీకి నేను అదే చెప్తాను. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ సెంటర్డ్, ఐఎమ్ నాట్ రియల్లీ రైట్, ఐఎమ్ నాట్ రియల్లీ లెఫ్ట్, ఐఎమ్ మిడిల్ ఆఫ్ ద రోడ్ ఐడియాలజీ ఉంటుంది నాకు. So leftist parties, they might have a completely diametrically different ideology from the rightist party, which is BJP. Congress is somewhere there. It is, ante
అలా ఉంది, సెంటర్డ్, సమ్ టైమ్స్ రైట్, సమ్ టైమ్స్ లెఫ్ట్ అనేదా. సో ఇటువంటి ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ అన్ని దేశాలలో ఉంటాయి. అమెరికాలో కూడా ఉన్నది. రిపబ్లికన్ ఇస్ అ మోర్ కన్జర్వేటివ్. అంటే ఈ మధ్య కాలంలో మరికొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి ideology and కదా, democratic. ఇట్లే ఈ గవర్నెన్స్ కంటిన్యూ అవుతూ పోతే ఇండియా కెన్ ఆల్సో బికమ్ పాకిస్తాన్ అని. వెల్, దట్ ఈస్ ఈచ్ వన్స్ ఒపీనియన్. ఐ థింక్ పాకిస్తాన్తో కంపేర్ చేయడం అయితే అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే నేను పాకిస్తాన్ని కించపరచడం లేదు, తప్పు కూడా పట్టడం లేదు. నేనేమంటున్నానంటే మన దేశంలో, మన కాన్స్టిట్యూషన్లో, మన చట్టాల్లో, మన ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇంకా ఉన్నాయి. అంటే ఆ ప్రొటెక్షన్ వాల్వ్స్ అంటాను నేను, ఆ ప్రొటెక్షన్ వాల్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో అవి ఆ కాన్స్టిట్యూషన్లో అవి ఎక్కువ లేవు. బికాస్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఇవన్నీ పుస్తకాలకి షెల్ఫ్లకే పరిమితం అవుతుంటాయి. వీటిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటూ ఆ ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేసుకుంటూ పోతే ఇంకా కాన్స్టిట్యూషన్ డిజైన్ చేయడం ఎందుకు అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తుంది. మన దేశంలో అమెండ్మెంట్స్ చాలా, అట్లీస్ట్ ఆల్మోస్ట్ 20 years తర్వాత మొన్న జరిగింది. దేంట్లో ఈబీసీ రిజర్వేషన్స్లో, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్, అంటే ఫార్వర్డ్ కాస్ట్లోనే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్ 10% రిజర్వేషన్స్ ఎక్కువ చేసినప్పుడు ఉన్న కాన్స్టిట్యూషన్ ద్వారా అది పాసిబుల్ కాదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి దాన్ని చేసుకున్నారు. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా అన్నిటికీ పనికిరాదు. లోక్సభ అయినా రాజ్యసభ అయినా అన్నిటికీ ఓకే కూడా అనదు. ఇప్పుడు లోక్సభనైనా రాజ్యసభలనైనా ఇది ఈ ఇష్యూ అంటే మెజారిటీ బీజేపీ ఉంది కాబట్టి, ప్లస్ ఈ ఇష్యూ అన్ని పొలిటికల్ పార్టీస్కి ఎలక్టోరలీ అయినా లేకపోతే అదర్వైజ్ అయినా కరెక్ట్ అనిపించింది కాబట్టి అలా ఫాస్ట్గా పాస్ అయిపోయింది. ఒక 2 daysలో లోక్సభ రాజ్యసభలో కంప్లీట్ అయిపోయింది. అమెండ్మెంట్ పాస్ అవ్వడు ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెసే అంత షార్ట్ టైంలో అయిపోయింది. హౌస్ స్పీకర్స్ అబ్సల్యూట్లీ. అండ్ సో రీసెంట్గా అమెండ్మెంట్ అయింది ఉట్టి ఆ ఇష్యూలని. అండ్ ఐ థింక్ ఇట్స్ బిన్ అబౌట్ అట్లీస్ట్ 15 to 20 years since an amendment, a constitutional amendment came about. So if something is needed, something has to be done. What I'm saying is that our country has more constitutional and otherwise ప్రొటెక్షన్ వాల్వ్స్. అంటే ఇట్లా మన డిక్టటోరియల్ కాడానికి ప్రజలు ఒప్పుకోరు, వాళ్ళని ఉండనివ్వరు కూడా. సో ఎంత స్ట్రాంగ్, ఎంత ఫోకస్డ్, ఎంత బ్రూటల్ ఈవెన్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూడా అంత రుద్దితే దే కెనాట్ సస్టైన్ అండ్ దే కెనాట్ సర్వైవ్. వాళ్ళకు కూడా తెలుసు అది. మనం అదే పాకిస్తాన్ అని అనుకుంటే ఇట్ ఈస్ మిలిటరీ లెడ్, ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. Plus, although it calls itself a parliamentary country, it functions more as a theocracy. అంటే religious tenets bound country లాగానే ఫంక్షన్ చేస్తుంది అది పాకిస్తాన్. నేను దాని కరెక్ట్ అగైన్ caveat, I'm not propagating Pakistan, I'm not saying it's better or it's worse, I'm just saying a fact. It functions like that. So దాంట్లో ఇటువంటి democratic protection walls చాలా తక్కువ. అందుకోసము ఇండియాలో కొంచెము ఏ పొలిటికల్ పార్టీనైనా కొంచెము అతివృష్టి చేసినప్పుడు, కొంచెం టూ మచ్ చేసినప్పుడు ప్రజలే ఇండియాలో ప్రశ్నిస్తారు. కానీ పాకిస్తాన్ కొంచెం ఎక్కువ చేసినప్పుడు ఇండియా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ద వరల్డ్ కమ్యూనిటీ క్వశ్చన్స్ ఇట్. నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నువ్వు చేయాలనుకున్నా నువ్వు చేయడానికి వీల్లేదు, మేము చేయాలి. మొన్న జరిగిన సైనికుల దాడి కూడా పాకిస్తాన్ ఇండియా వార్ విషయంలో కూడా USA and few countries have supported quite India. a lot of the countries have supported India, and China it has to be appreciated, and China could not say no to that. Yes. It just kept quiet. Right. Coming to the central elections, ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాహుల్ మళ్ళీ PM చైర్లో కూర్చునే ఛాన్సెస్ ఉంటాయా? మీరు చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు అనిపించేది ఏంటంటే నేను మీరు వేసిన పార్టీనే వస్తుందని అనిపిస్తుంది. రైట్. సో ఎలక్షన్స్ గురించి కాసేపు పక్కన పెడితే, ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ బయటికి వచ్చింది. కోటి అనే వ్యక్తి లక్ష్మీ పార్వతి నన్ను లైంగికంగా వేధిస్తుందంటూ టీవీలకు ఎక్కడం, ఆరోపణలు చేయడం. వినుకొండ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారు తను. ఎనీ పర్సన్ ఒక సెలబ్రిటీ మీద కేసు ఫైల్ చేసేటప్పుడు కానీ, ఒక ఆరోపణ చేసేటప్పుడు కానీ
ఎట్లాంటి సిచ్యుయేషన్స్ని పోలీసులు చట్టాలు పరిగణలోకి తీసుకుంటారు? పోలీసులు చట్టాలు కేస్ ఫైల్ చేసే టైంలో ఒక ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఉంటే దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చండి. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత ఆ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్, రిటర్న్ టెస్టిమోనీస్, విట్నెసెస్, వాంగ్మూలాలు, పంచనామాలు అవన్నీ చూసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో అవును క్రైమ్ కమిట్ అయింది అని వాళ్ళు కంక్లూజన్కి రావచ్చు. ఆ ఛార్జ్ షీట్లో లేదు క్రైమ్ కమిట్ కాలేదు, అందుకోసం ఇక్కడికే ఆపేసి మేము కేసుని క్లోజ్ చేస్తున్నాము అనే కంక్లూజన్కి కూడా రావచ్చు. అంటే కోటి అనే వ్యక్తి ఏం చెప్తున్నారంటే, గత 4 సంవత్సరాలుగా నాకు ఆమెతో పరిచయం ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసే క్రమంలో రామ్ గోపాల్ వర్మ అండ్ జేడి చక్రవర్తి చెప్పడం వల్ల నేను వాళ్ళిద్దరికి కొంచెం కాన్వర్జేషన్ జరిపించడం స్క్రిప్ట్ విషయంలో. ఆల్రెడీ హీస్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, దట్ పర్సన్ కోటి, అండ్ హీస్ ఆర్టిస్ట్ అనమాట. తను చెప్పడం ఏంటంటే, నాకు 4 yearsగా ఓకే నేను తల్లిగా చూసుకుంటున్నాను, బట్ ఒక 18 months నుంచి నాకు ఈ టార్చర్ మొదలైంది. తను ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్సెస్ ఏంటంటే వాట్సాప్ చాట్స్లో సరే నువ్వు అంటే ఇష్టం కోటి, నువ్వు నాతో హ్యాపీగా ఉండు, అది ఇది, నువ్వు నీకేదో పొలిటికల్గా నేను కొన్ని చేసి పెడతాను, జగన్తో మాట్లాడి నీకు ఇమేజ్ పెంచుతాను, అది ఇది అన్నారు. నాకేం డబ్బులు బాగానే ఉంది మేడం, బట్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా, ఈవెన్ ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ హిమ్, సెన్సిటివ్ ఇష్యూ కదా, దీన్ని ఎలా చెప్పుకోవాలో తెలియక నేను ఇట్లా బయటకు వచ్చాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ హిమ్ దట్ ఇప్పుడు నువ్వు ఎలక్షన్స్ టైంలోనే బయటకు వచ్చి నువ్వు ఎందుకు ఒక సెలబ్రిటీ మీద బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నావు, నీకు 4 సంవత్సరాల నుంచి పరిచయం, 18 నెలల నుంచి బీన్ హరాస్డ్ సివియర్లీ అన్నప్పుడు, నీకంత మనోవేదన ఉన్నప్పుడు నువ్వు ముందుగానే చెప్పుండొచ్చు కదా, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని చెప్పి అన్నారు. తనేంటి నా పెయిన్ నాది, ఆ టైంలో ఎలక్షన్స్ వస్తే నేనేం చేయాలి, నా కర్మ అని చెప్పి. ఐ అగ్రీ విత్ హిమ్. వాట్సాప్ చాట్స్ అనే దాన్ని ఒక నిర్దిష్టమైన దాని ఏమంటారు, ఒక బేస్గా దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది చట్టం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా? వాట్సాప్ చాట్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ మీడియా ఆర్ అబ్సల్యూట్లీ అలవ్డ్ అండి. అంటే దాన్ని సేమ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అంటే ద సైబర్ లా, దెర్ ఇస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోనే సైబర్ లాకి అనుగుణంగా కొన్ని అడిషనల్ సెక్షన్స్ యాడ్ చేశారు. సో వాట్సాప్ చాట్ ఇస్ అబ్సల్యూట్లీ అలవ్డ్. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, లక్ష్మీ పార్వతి అనుచరుడు కాబట్టి, క్లోజ్ కాబట్టి లక్ష్మీ పార్వతి కూడా దీనికి కౌంటర్ వేశారనమాట. అసలు నాకు మొబైల్ ఆపరేట్ చేయడం తెలియదు, ఎప్పుడు కూడా అదేదో హాల్లో పడిపోయి ఉంటుంది, లేకపోతే ఎవరైనా వస్తే చూడండి బాబు ఎట్లా చేయాలి ఎట్లా అని అడుగుతూ ఉంటాను నేను, నాకు తెలియదు అని చెప్పి చెప్పారు. ఆ సర్కమ్స్టాన్షియల్ అంటే నేను అదే అంటున్నాను, ప్రైమా ఫేషియా ఎవిడెన్స్. నేను చెప్పేదానికి ఒక ప్రైమా ఫేషియా ఒక ప్రైమరీ కొంచెమైనా ఎవిడెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ లాంచ్ చేయొచ్చు, వాళ్ళు చేస్తారు కూడా. సో దట్ ఈస్ మై ఎవిడెన్స్. ఇప్పుడు అది నేను చేశానా, ఇంకా ఎవరో చేశారా, లేకపోతే హ్యాక్ చేసి నా మొబైల్, అది కూడా చేయొచ్చు అనుకుంటా, ఏమోనండి నాకు తెలియదు. లేకపోతే అదే అంటున్నా, లైక్ సంబడి హ్యాక్డ్ అండ్ సెంట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ హెస్ బిన్ రౌటెడ్ త్రూ మై మొబైల్ నంబర్ ఆర్ వాట్ ఎవర్. అది పోలీస్ వాళ్ళ, అంటే పోలీసులకు అనుగుణంగా వ్యవహరించే ఎక్స్పర్ట్స్, అంటే వాళ్ళు చూసేది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్, అది లేటర్ అవుతుంది. కానీ ప్రైమరీగా అతను ఒక అలిగేషన్ చేశాడు, ఆ అలిగేషన్కి సంబంధించిన కొద్ది గొప్ప ఎవిడెన్స్ ఉంది, వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. యాజ్ ఫార్ ఎస్ టైమింగ్ ఇస్ కన్సర్న్, అరే నా బాధ నాకు ఇప్పుడే అనిపించిందండి, నేను ఇప్పుడే కేసు ఫైల్ చేస్తాను, దానికి ఎలక్షన్సో లేకపోతే దాని ఇంకా ఇంకేదో ఇంటెన్షన్ మోటివ్ ఉన్నదో, ప్రజలు దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్ విత్ ఇట్. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ బట్టి ఇది ఏ సెక్షన్ కిందకు వస్తుంది? సైబర్ క్రైమ్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అంటే ఎవిడెన్స్ ఇంట్రొడక్షన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నది. ఈ డెఫమేషన్ సెక్షన్స్ అయితే దీనికి వర్తించవు. ఎందుకంటే డెఫమేషన్ ఎప్పుడు వర్తిస్తుందంటే, ఒకవేళ ఆధారం లేకుండా స్టేట్మెంట్స్ ఇచ్చి ఆధారం లేవని నిర్ధారించిన తర్వాత డెఫమేషన్ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడే నేను సెలబ్రిటీని కాబట్టి, నా మీద కేసు వేశారు కాబట్టి నేను ఇమీడియట్గా డెఫమేషన్ కేసుకి ఉరకలేను. డెఫమేషన్ కేసు అంటే వేయొచ్చు, ఏ కేసు అయినా నేను వేస్తాను, కానీ డెఫమేషన్ ఎప్పుడు ఇదవుతుందంటే, ఆధారాలు లేకుండా కేసు ఫైల్ చేశారు, ఆధారాలు లేవని రుజువు అయిన తర్వాత డెఫమేషన్ కేసు వేయడానికి ఉంటుంది. మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ కేసు కూడా అలాగే ఉంటుంది. అంటే దీంట్లో లక్ష్మీపార్వతి వర్షన్ ఎట్లుందంటే, ఆయన ఏదో
వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు. జస్ట్ 1 ఇయర్ నాకు పరిచయం. మా అమ్మకి ఏదో కూరగాయలు తెచ్చిస్తూ ఊరు నుంచి వచ్చేటప్పుడు అవి ఇవి పట్టుకొస్తూ మంచిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందని నాకు అనిపిస్తుంది. నేనే స్టన్ అయ్యాను అని. ఆయన ఏం చెప్తారంటే, అసలు నాకు బాగానే డబ్బులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, పోయి నేను ఈమె గురించి ఇరికిచ్చి నేను డబ్బులు తీసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాకు ఇది జరిగింది, ఈ పెయిన్ గురించి నేను రేపు పొద్దున నా ఫ్యామిలీ, నా వైఫ్, పిల్లల మధ్య రేపు పొద్దున గొడవ రాకుండా నేను ఏదో ఒక టైంలో చెప్పేయాలి కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్తున్నారు. సో ఎట్లా ఉండబోవచ్చు ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ? లక్ష్మీ పార్వతికి ఉన్న సోర్సెస్ అండ్ ఆప్షన్స్ ఏంటి? లక్ష్మీ పార్వతి గారు, షీ హ్యాస్ టు కమ్ అప్ విత్ హౌ దట్ కాన్వర్జేషన్ హ్యాపెండ్. ఎందుకంటే నాకు తెలిసి మీరు ఇప్పుడు చెప్పడం నుంచి తను చూపిస్తున్న ఎవిడెన్సెస్ అంతా ఎప్పుడు లక్ష్మీ పార్వతి పక్కన ఉన్న ఫోటోస్ కానీ ఆమె వేధిస్తున్న వాయిసెస్ అవేమైతే లేవు. సో ఆ ఫోటోలు జనరల్ సెల్ఫీలు కూడా తీసుకుంటాం, దట్స్ ఫైన్. బట్ ఈ కాన్వర్జేషన్ ఎలా ఒరిజినేట్ అయింది అదంతా ఆమె ప్రూవ్ చేసుకోవాలి. దానికన్నా ఎక్కువ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే ఉందనుకుంటా. ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని కొరాబరేట్ చేసే విట్నెసెస్ అంటే ఒక అక్కడనే ఉన్నవాళ్ళు, పనిచేసే వాళ్ళు, లేకపోతే రెగ్యులర్ వీళ్ళిద్దరితో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఆమె తరఫు ఉండొచ్చు, రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఇతని తరఫు ఉండొచ్చు. సో క్లియర్ ఎవిడెన్స్, క్లియర్ అండ్ ప్రాబబుల్ కాజ్ ఉంటేనే క్రిమినల్ లాలో ఇప్పుడు తిని చూపించిన వాట్సాప్ చాట్స్ నే పూర్తిగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగానే అయితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అది ఇంటర్ప్రిటేషన్. పోలీస్ వాళ్ళు ఆ ఇంటర్ప్రిటేషన్, ఆ సిచ్యువేషన్, సర్కమ్స్టాన్స్ని, చుట్టుపక్కన ఎవరున్నారు, టైమింగ్స్, అదంతా నిర్ధారణలోకి తీసుకొని చేస్తారండి. సో వీ కెనాట్ కమెంట్. ఉమెన్ అండ్ ప్రొటెక్టివ్ యాక్ట్స్ మహిళలకు వాళ్ళ యొక్క సెక్యూరిటీకి సంబంధించి కానీ, సొసైటీలో వాళ్ళ భద్రతకు సంబంధించి కానీ, హక్కులకు సంబంధించిన యాక్ట్స్ గురించి ఎంతమంది మహిళలకు అవగాహన ఉంది? చాలా తక్కువ మందికి ఉన్నది. ఈ మధ్య ఈ లాస్ట్ 5 yearsలో ఎక్కువ కూడా అయింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న మహిళలకు సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన యాక్ట్స్ చాలా ఎక్కువ. దే ఆర్ ఆల్మోస్ట్ కంపారబుల్ ఆర్ సమ్టైమ్స్ మోర్ దెన్ అదర్ డెవలప్డ్ కంట్రీస్. సో మన దగ్గర ఉన్న చట్టాలు చాలా బాగున్నాయి మహిళలకు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కొంచెం లేట్గా యూటిలైజేషన్ కూడా తక్కువే ఉంది. యూటిలైజేషన్ కూడా తక్కువ, కానీ ఈ మధ్య ఎక్కువ కూడా అయింది. ఎక్కువ అంటే దాంట్లో overuse can lead to abuse also. So like 498 section. Yeah, exactly. అందుకోసం 498 సెక్షన్ ని కొంచెం వాటర్ డౌన్ చేసి అరెస్ట్ ఇమీడియట్గా లేదు, 41A నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అవసరమైతేనే అరెస్ట్ చేస్తారు అనే ఇది వచ్చింది. దెన్ మహిళలకే కాకుండా ఇంకో SC/ST అట్రాసిటీ చట్టం మహిళలకు వర్తిస్తుంది, అండ్ ప్లస్ ఎనీబడి ఫ్రమ్ దట్ కాస్ట్. ఆ చట్టం కూడా కొంచెం వాటర్ డౌన్ చేసి దాన్ని అంటే సరిగ్గా వాడేలాగా ఇచ్చేస్తున్నారు. దెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో కూడా ఈ మన మహిళలకు ఉన్న ప్రొటెక్షన్ ప్రొవిజన్స్ చాలా ఎక్కువ. రెసిడెన్స్, మెయింటెనెన్స్, ప్లస్ కాంపెన్సేషన్, ఇవన్నీ ప్లస్ ప్రొటెక్షన్. ఇప్పుడు లక్ష్మీ పార్వతి విషయంలో ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ దిస్ ఇస్ ట్రూ అండ్ ప్రూవ్ అయితే ఎట్లాంటి శిక్షలు ఉంటాయి ఆమెకు? అంటే ట్రయల్ నడవాలండి. అంటే పోలీస్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ మీద నుంచే కాకుండా ట్రయల్ మొత్తం కంప్లీట్ కావాలి. దానికి ఒక 5-6 years అయితే 5-6 years అయితే ఈజీగా పడుతుంది. ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత కన్విక్షన్లో ఐ థింక్ ఇట్ ఇస్ ప్రాబబ్లీ, ఐ షుడ్ చెక్ ద పనిష్మెంట్ టర్మ్. ఐ థింక్ ఇట్ కుడ్ బి ఎనీవేర్ ఫ్రమ్ 3 years ఆర్ a little bit more plus penalty. లేకపోతే పెనాలిటీనే పే చేసి దే మైట్. ఈ మధ్య ఆడవాళ్లకు ఫినాన్షియల్ ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోవడం వలనో, లేకపోతే ఎన్ని రోజులు ఈ బానిస సంఖ్యలు విప్పుకొని మన హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేస్తాం అనే భావాలు ఎక్కువ అయిపోవడం వల్ల, లేకపోతే జనరేషన్ చేంజ్ తెలియదు కానీ డైవర్స్ కేసులు అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్కి పండగ అనే టాక్ కూడా నడుస్తుంది. వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ అండ్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్? I will say the same thing. If two people can't live together in a committed, societally acceptable relationship like a marriage, they should just part ways. Inkoti endante the good thing of that is that kalsi కొట్టుకునే కన్నా విడిపోవడం బెటర్. దాంట్లో పిల్లలు అంటే if children are also involved, then ఇద్దరు చూసుకోవచ్చు వాళ్ళని.
అయితే నేను సొసైటీ కోసమో కస్టమ్స్ కోసమో రిలీజన్ కోసమో ఎంత కొట్టుకున్నా కానీ అలాగే పడి ఉండాలనే స్కూల్ ఆఫ్ థాట్ నుంచి అయితే రాను. ఐ థింక్ దేర్ షుడ్ బీ అ సివిలైజ్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కపుల్స్, అండ్ ఇఫ్ దే కాంట్ లివ్ టుగెదర్ దే షుడ్ జస్ట్ సెపరేట్. ఎందుకు కొన్ని వేల సంవత్సరాల వరకు మన అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న సర్దుకుపోతూ నా భర్తే నాకు జీవితం, నా భార్య నాకు జీవితం, ఈ 7 అడుగులు దాంపత్య బంధం, మన ఇండియాలో ఈ సెంటిమెంట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి వివాహ బంధానికి సంబంధించి. అంత స్ట్రాంగ్గా ఉన్న ఒక సిస్టము టక్మని డైల్యూట్ అయిపోయి ఇంత ఈజీగా లివింగ్ టుగెదర్లో టక్మని ప్రేమించడం, 2 నిమిషాల్లో పెళ్లి చేసుకోవడం, అంతే స్పీడ్గా పెటాకులు చేసుకోవడం, ఈ స్పీడ్ అనేది ఇంత ఫాస్ట్గా పెరగడానికి కారణం? అంటే మన లైఫ్లో చాయిసెస్ ఎక్కువైపోయాయి, స్టిమ్యులస్ ఎక్కువైపోయింది, ప్లస్ మనము భరించాల్సిన అవసరం లేదు అనే ఆస్పెక్ట్ కూడా ఎక్కువైపోయింది. ఆ సెక్యూరిటీ, ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే మనము ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండి కాన్ఫిడెంట్ ఉండి నేను ఇళ్ళతో కలుగుతా అనే ఆస్పెక్ట్ నుంచే అదే వస్తుంది. విమెన్ లిటరసీ అండ్ అదే అంటున్నాను, మన అమ్మల నుంచో అమ్మమ్మల నుంచో వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయారు అని అంటే, అప్పుడు కూడా అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్ ఆల్ ద టైమ్. అప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, కానీ వాళ్ళు బయటకు వెళ్ళలేక లేకపోతే సొసైటీ నుంచి భయపడో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు బయటకు రాలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఆ సొసైటల్ ప్రెషర్కి తట్టుకుంటాము, మాకు అవసరం లేదు, మేము హ్యాపీగా ఉంటాము ఆ రిలేషన్షిప్లో, అంటే ఆ మ్యారిటల్ రిలేషన్షిప్లోనైనా హ్యాపీగా ఉంటాము, లేకపోతే సింగిల్గా ఉండైనా హ్యాపీగా ఉంటాము, కానీ మేము ఎవరి కోసమో మా హ్యాపీనెస్, మా పీస్ ఆఫ్ మైండ్, మా ఫిజికల్ అండ్ మెంటల్ సెక్యూరిటీని వదిలేసుకోవడానికి మొక్కు చూపడం లేదు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, విచ్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. అండ్ బయట ఉద్యోగాల సంఖ్య, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కూడా. ఎస్ అబ్సల్యూట్లీ, నేను అదే అంటున్నా కదా, ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, మెంటల్, సొసైటల్, ఫిజికల్ చాయిసెస్ అండ్ ఆ సెక్యూరిటీ ఎక్కువ అవడంతోనే ఆడవాళ్ళు దే ఆర్ ఏబుల్ టు టేక్ అన్ ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ చాయిస్ అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ దట్, ఎమోషనల్ అయిపోయి చేసేవి కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఒకవేళ ఒక రిలేషన్షిప్లో, ఒక మ్యారిటల్ రిలేషన్షిప్లో సెక్యూర్ లేను, అబ్యూజ్ ఉంది, లేకపోతే నేను ఉండదలుచుకోలేను ఫర్ వాట్ ఎవర్ రీజన్, అవన్నీ ఏం లేకపోయినా నేను ఉండదలుచుకోలేను అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు జస్ట్ లెట్ గో. దీన్ని కొంతమంది అమ్మమ్మలు కానివ్వచ్చు, అత్తయ్యలు కానివ్వచ్చు, పిన్నులు కానివ్వచ్చు, ఒక బ్యాచ్ ఏమంటుందంటే, ఫస్ట్ మొగుడుతోనే నువ్వు సంసారం చేయలేకపోయావు, ఇంకొక పెళ్లి చేసుకొని ఆయనతో ఎట్లా అడ్జస్ట్ అవుతావు, ఈ పరిస్థితులకే నువ్వు తట్టుకోలేవు, ఆ పరిస్థితికి ఎట్లా అనేది వాళ్ళు అంటారండి. వాళ్ళకి ఇంకో పని ఉండదు, అంటే బతకడం మన అంతు, అంటే ఇట్స్ అవర్ చాయిస్, మనం దాన్ని ఎలా బతుకుదామో అది కూడా మన మీదనే ఉంటుంది. సో లైఫ్ ఇస్ అ చాయిస్. ఐ మీన్ నేను ఫోర్స్ చేసి నేను అండర్ ఫోర్స్ అండ్ ప్రెషర్ ఐ టుక్ దిస్ డెసిషన్ అనడానికి లైఫ్లో ఏ విషయం అలా ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ అ చాయిస్. వీ థింక్ దట్ చాయిస్ ఇస్ అ ఫోర్స్ ఆర్ అ ప్రెషర్, బట్ ఇట్స్ నాట్. సో అనుకునే వాళ్ళు ఎందుకు మహిళలు ఇంత చదువుకుంటున్నారు, ముందంజలో ఉంటున్నారు, పైలట్స్ అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు, మీలా అడ్వకేట్స్లో రాణిస్తున్నారు, టీవీ ప్రపంచంలో ఏలుతున్నారు, సూపర్ ఫాస్ట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన చట్టాలని తెలుసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే ఆ చట్టాలు హెల్ప్, అంటే వీటి అవసరం వస్తాయి కాబట్టి అప్పుడే వాళ్ళు తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక ఎనీ గర్ల్ ఈజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, షీఈ్ నాట్ గోయింగ్ టు ఇమీడియట్లీ గో అండ్ సీ నాకు ఏమన్నా అయితే, లేకపోతే ఏమన్నా అయితే నేను ఎలా డివోర్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఎలా సెపరేట్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎలా వేయచ్చు, లేకపోతే 498 ఎలా వేయచ్చు అని అయితే అనుకోరు కదా. సో ఐ థింక్ ఇట్స్ లా హ్యాస్ బికమ్ అ క్యాచ్ ఆల్ అన్నమాట. అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడే మేము గుర్తుకొస్తాము. అంటే లాయర్స్ కూడా అంతే, మేము వాళ్ళకు అవసరం లేకపోతే మా దగ్గర రారు క్లయింట్స్. మేము ఎక్కడ ఉంటామో అక్కడనే ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ. ఇంకోటి ఏంటంటే, చట్టాలు పుస్తకాల్లో మాత్రమే ఉంటాయి, దాన్ని యూటిలైజ్ చేసుకునే పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి ఇండియాలో అలా ఆ సిచ్యువేషన్ ఉందండి అన్ఫార్చునేట్లీ. మన దగ్గర చట్టాలు కోర్టులకు ఎక్కాలన్నా, పోలీస్ స్టేషన్లకు ఎక్కాలన్నా దాని యొక్క మర్యాద పోయినంత పనిగా భావిస్తారు మహిళలు ఇక్కడ. అది కోర్టులకు ఎక్కింది, పోలీస్ స్టేషన్ గడప తొక్కింది,
అది రోడ్ల తక్కువ మీదకి అయిపోయింది. ఎక్కింది, అది టీవీలకు అది పోయింది. లేదు. ఐ అబ్సల్యూట్లీ డిసగ్రీ విత్ దట్ ఆస్పెక్ట్. 15 ఇయర్స్ అవుతుంది, అది ఎవరు పట్టించుకోవడమే లేదు. నాకు ఏదైనా తప్పు జరిగిందంటే నేను వెళ్తున్నాను అంతే. అది అది ఎవరు ఏమన్నా కానీ మహిళలు, గర్ల్స్ ఆర్ నాట్ బాదర్డ్. ఐ మీన్ ఐ కెన్ అబ్సల్యూట్లీ సే, అసలు వాళ్ళు ఆలోచించడం అమ్మేమనుకుంటుంది, నానేమనుకుంటారు, అమ్మమ్మేమనుకుంటుంది, నాయనమ్మేమ, వాళ్ళ గురించి అయితే అసలుకే లేదు. ఓవరాల్గా మహిళలకు సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి మన ఐ థింక్ దే ఇండియన్ ఆర్ పీనల్ కోడ్లో? Indian Penal Code is one big idi, but one big criminal code that is applicable to everyone. But మహిళలకు సంబంధించి there are a good 25 to 30 laws, or I think more, 50 దాకా ఉండొచ్చు. So ఆ 50లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ మహిళలు తెలుసుకోవాల్సినవి చెప్పండి. Domestic Violence Act, Indian Penal Code లో 498A, and Dowry related dowry related 376, rape, other aspects, um, Hindu Marriage Act and other marriage laws, including the Special Marriage Act, divorce laws, inheritance, maintenance, అంటే ప్రాపర్టీ ఇష్యూస్. ఇవి ఐ వుడ్ సే 9 ఫర్ షూర్. ఇవి తప్పకుండా తెలుసుకోవాలి. దాని గురించి కొద్దో గొప్ప అవగాహన ఉంటే చాలు. అవి ఎప్పుడు, ఎందుకంటే అది అందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఏదో ఒకటో రెండో అవసరం వస్తుంది. ఇట్స్ గుడ్ టు నో అబౌట్ ఇట్. అంటే మన ఇండియన్ ఉమెన్ సైకాలజీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మా భర్తకు తెలుస్తాయిలే, మా భర్త చూసుకుంటారులే, మా భర్తకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుందిలే, మనం ఎందుకు తెలుసుకోవాలి, ఏదో టైంకి పిల్లల్ని భర్తను చూసుకుంటే సరిపోతుంది అనే ఒక థాట్స్ నుంచి ఇప్పుడు ఉమెన్ బయటపడింది అనుకోవచ్చా? డెఫినెట్లీ దిస్ జనరేషన్ అంటే మ్యారేజ్ అంటే పెళ్లి కూడా ఇట్ ఈస్ కమింగ్ టుగెదర్ ఆఫ్ ఈక్వల్స్ అనుకుంటున్నారు గర్ల్స్ కూడా. ఇది ఏమి ఐ నో ఇట్స్ కొంతమంది ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇంటూ మ్యారేజ్ బ్యూరో బిజినెస్. ఇట్స్ కమింగ్. ఇప్పుడు చెప్తున్నారు అమ్మాయి ఇట్లుందా అట్లుందా, అమ్మాయికి అది ఉందా ఇది ఉందా కాదు, ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం కష్టమైపోతుంది. అదే అంటే చాలా మటుకు అంటే ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఇవి అవి, చదువుకోవద్దు, పని చేయొద్దు, ఇంట్లో ఉండాలి, చూసుకోవాలి అని అంటే ఎవరు కేర్ చేస్తలేరు అమ్మాయిలు కూడా. అంటే ఇఫ్ ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్, నువ్వు కాదురా ఇంకా ఎవరైనా ఉంటారు నా కోసము అనే దాడికి వచ్చింది. సో ఐ థింక్ నౌ మ్యారేజ్ ఇస్ దిస్ థింగ్ ఫర్ ఈక్వల్స్. కలిసి ఆనందంగా బతకడం అంత కష్టం కాదండి. దాని అడ్జస్ట్మెంట్స్ అంటే ఒక మనిషితో ఉండాలనుకుంటే ఆ అడ్జస్ట్మెంట్స్ నువ్వు ఆటోమేటిక్గా చేసుకుంటావు. ఆ మనిషి కూడా నీ కోసం ఆ అడ్జస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా చేసుకుంటారు. అది అయిపోతుంది, అది ఆర్గానికలీ అయిపోతుంది. ఎక్కువలు తక్కువలు, నేను ఇది నువ్వు అది, లేకపోతే నువ్వు అది నేను ఇది అనే కాడనే యా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫిజికల్ మెంటల్ అబ్యూస్ కన్నా ఎక్కువ మెంటల్ అబ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈగో క్లాషెస్ ఎక్కువ ఉన్నాయి. ఫిజికల్ అబ్యూస్ మీరు డైవర్స్ ఇప్పించి సెకండ్ మ్యారేజ్ కి వెళ్ళి హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? చాలా మందే ఉన్నారండి. బికాస్ సోల్మేట్స్ need not be your husbands only, or soulmates need not be your wives only. Soulmates can be your friends also. Soulmates can be your second or third partner and your second or third wife as well. నువ్వు ఎప్పుడో చనిపోయే ముందు ఏదో 80 ఏళ్ళకు చనిపోతే ఆ 80 ఏళ్ళకు ఒక సోల్మేట్, అబ్బా ఇతను నా జీవితం మొత్తం ఎందుకు దొరకలేదు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో 80 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మళ్ళీ పెళ్లి చేసుకున్న పేపర్లు చూస్తున్నాం కదా. మళ్ళీ పెళ్లి రిటైర్మెంట్ టైంలో కూడా నాకు ఈ భార్య వద్దు, నాకు ఈ మొగుడు వద్దు, నేను వీడితో వేగల, నీకు ఇప్పటికైనా నా జీవితం నేను జీవిస్తా అని చెప్పేసి. సో యా, ఐ థింక్ నాకు ఈ ప్రాసెస్లో నచ్చింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, నేను మగవాళ్ళు అంటలేను ఆడవాళ్ళు అంటలేను, దే ఆర్ నాట్ గివింగ్ అప్ హోప్. దట్ ఈస్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అబౌట్. No matter how late or what stage of life I am in, I might be a grandmother. Though they are already been tortured and punished a lot. Yes, they are not giving up hope. ఆ పాజిటివిటీ లైఫ్లో ఎప్పుడు ఉండాలి, లేకపోతే మన లైఫే అంతమైపోతుంది. I mean, it comes to a nullity. I think that is an extremely noteworthy and happy part of this entire evolution, I would say, of the woman's psyche. Right. సో రచనారెడ్డి గారు ఫైర్ బ్రాండే కాదు, చాటర్ బాక్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఏ టాపిక్ ఇచ్చినా కూడా టకటక దాని గురించి చెప్పేస్తూ ఉన్నారు. మనం సాధారణంగా ఒక అడ్వకేట్లో
ఏవో సెక్షన్ల గురించి చెప్పడమో లేకపోతే చట్టాల గురించి చెప్పడమో దాని అమెండ్మెంట్స్ ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్తుంటారు. అలా కాకుండా బియాండ్ ద బౌండరీస్ అన్ని సబ్జెక్ట్స్ రాజకీయాల గురించి ఎగ్జిట్ పోల్స్ ఎలా చేస్తారు, స్ట్రాంగ్ రూమ్స్ అంటే ఏంటి, స్ట్రాంగ్ రూమ్స్ అనే వాటిని ఏ బిల్డింగ్స్ని స్ట్రాంగ్ రూమ్స్గా తీసుకుంటారు, రాజకీయ నాయకులు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఓటర్ ఎట్లా ఆలోచిస్తున్నారు, ఓటర్కి రాజకీయ నాయకుడికి రిలేషన్షిప్ ఎలా దెబ్బతింటుంది, ఇట్లా బోలెడని విషయాలు. ఇవన్నీ కాకుండా కూడా ఒక సెలబ్రిటీ మనకు తెలుసు లక్ష్మీపార్వతి ఇష్యూ జరిగింది. కోటి అనే వ్యక్తి వినుకొండ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఇట్లా ఒక సెలబ్రిటీ మీద ఒక పర్సన్ కేసు ఫైల్ చేసినప్పుడు ఎట్లాంటి విషయాలని ఆధారంగా తీసుకుంటారు, ఎవిడెన్సెస్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, సైబర్ చట్టాలు ఏం చెప్తున్నాయి వీటి గురించి. అండ్ మనకు తెలుసు ఈరోజు రేపు మన సొసైటీలో ఉమెన్కి సంబంధించి భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు యాసిడ్ దాడులు జరుగుతాయి, ఎప్పుడు ఏ బైక్ మీద వచ్చి చైన్లు లాక్కుపోతాడో, లేకపోతే ఎవరు ఎప్పుడు ఆటోలో వచ్చి ఎక్కించుకొని పోతారో, రేపులు చేస్తారో, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆ విషయాల భద్రతవి సంబంధించి ఎట్లాంటి సెక్షన్స్ ఉన్నాయి, ఉమెన్ అవగాహన పెంచుకోవాల్సిన విషయాలు ఏంటి, లూప్ హోల్స్ ఎక్కడున్నాయి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు పెళ్ళంటే ఇప్పటికిప్పుడు కాకుండా డైవర్స్ అయిపోయిన తర్వాత చట్టాల గురించి గూగుల్స్లో ఓపెన్ చేసి చూడడం కాదు, పెళ్ళికి ముందే ఆ చట్టాలేంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రేమించి పెళ్లి చేసుకుని వెంటబడి పెళ్లి చేసుకున్న మనిషి ఉన్న పలంగా బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోతే ఆడపిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఆ చట్టాలను ఎలా తెలుసుకోవాలి, కోర్టులకు వెళ్ళండి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి, మీకేమైనా జరిగితే చట్టాలే మిమ్మల్ని రక్షిస్తాయి. దాన్ని ఏదో మర్యాద పోయినట్టుగా ఫీల్ అయిపోయి కుటుంబ పరువు అంతా గంగలో కలిసిపోయింది ఇలాంటి పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ కొట్టద్దని చెప్పి డేరింగ్గా చెప్తున్నారు. దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ద డేరింగ్ అండ్ డైనమిక్ లేడీ రచన రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మన స్టార్స్ ఎంటర్టైన్మెంట్స్.